హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. లాస్ట్ క్లాస్లో మనం డైమెన్షనల్ అనాలిసిస్ స్టార్ట్ చేసామమ్మా. అయితే లాస్ట్ క్లాస్లోనే రూల్స్ చెప్దాం అనుకున్నాను. రూల్స్ కాదు, యాక్చువల్గా ఏంటంటే యూజెస్ చెప్దాం అనుకున్నా, కానీ లాస్ట్ క్లాస్లో నెంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ డైమెన్షనల్ ఫార్ములాస్ రాయటం వల్ల లెంగ్త్ ఎక్కువయ్యి అక్కడితో కట్ చేసాము. ఓకేనా? సో ఇప్పుడు మనం యూజెస్ చూద్దాం. ఎవరి యూజెస్? డైమెన్షనల్ అనాలిసిస్ యొక్క యూజెస్. ఓకే, డైమెన్షనల్ అనాలిసిస్ యొక్క యూజెస్ చూద్దామా. అయితే డైమెన్షన్స్ రాయటం ఎలా అనేది మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. డైమెన్షన్స్ ఎలా రాయాలి, ఒక ఫిజికల్ క్వాంటిటీకి డైమెన్షన్స్ ఎలా రాయాలనేది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీరు చూసారు. నెంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం డైమెన్షన్స్ రాసాము. ఓకే, ఏ యూట్యూబ్లో ఏ వీడియోలోనూ అన్ని క్వాంటిటీస్కి డైమెన్షన్స్ నాకు తెలిసి ప్రాక్టీస్ అయ్యి ఉండదు. ఓకేనా? బట్ మనం మాత్రం మొత్తం అన్నీ రాసుకున్నాం. మ్యాక్సిమం కవర్ చేస్తాం. అరౌండ్ 30 to 40 కవర్ చేసి ఉంటాం. ఓకే అమ్మా, సరే. సో ఇప్పుడు మనం యూజెస్లోకి వెళ్దాం. యూజెస్లోకి వెళ్ళే ముందు మనం ఒక ప్రిన్సిపల్ గురించి తెలుసుకోవాలమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇది. చూడండి ఏంటో అది. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. ఐఐటి లెవెల్లో లేదా ఎంసెట్ లెవెల్లో లేదా నీట్ లెవెల్లో ఏ క్వశ్చన్ అడిగినా ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఉపయోగించే చేయాలి. ఓకే, యూజెస్ అన్నీ దీని మీద డిపెండ్ అయినాయి అమ్మ. మనం చెప్పుకునే యూజెస్ అన్నీ ఆల్మోస్ట్ ఎక్కువ శాతం ఈ ప్రిన్సిపల్ మీద బేస్ చేసుకునే క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? ఏంటో చూడండి అమ్మా. మీకు టెక్స్ట్ బుక్లో కనుక డెఫినేషన్ చూస్తే రకరకాలుగా పిచ్చిగా ఉంటుంది. సో నేను డెఫినేషన్గా కాకుండా అసలు ఏంటి ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అంటే ఏంటో చూడండి. ఏంటో చెప్తా వినండి. సపోజ్ 2 donkeys plus 3 donkeys ఈక్వల్ టు ఎంత అని అడిగా అనుకోండి, ఏమవుతాయి? 5 donkeys. అంతేనా? అంతే కదమ్మా. ఇలా క్వశ్చన్ అడిగా 2 donkeys plus 3 donkeys ఈక్వల్ టు ఎంత అని అడిగా అనుకోండి, 5 donkeys అంటారు. ఈసారి ఇలా అడుగుతా, 2 monkeys ప్లస్ 3 donkeys అంట. ఆన్సర్ ఏం చెప్తారు? ఆన్సర్ ఏమొస్తుంది? 2 monkeys plus 3 donkeys వస్తుంది. దానికి సొల్యూషనే రాదు కదా. ఇక్కడంటే యాడ్ చేశారు డైరెక్ట్గా. 2 donkeys plus 3 donkeys ఈక్వల్ టు 5 donkeys అని వచ్చింది, బాగానే ఉంది. ఇక్కడ 2 monkeys plus 3 donkeys ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది అంటారు. ఏమవుతుంది? 2 monkeys plus 3 donkeys ఉంటాయి, అంతే కదా. వేరే నెంబర్ అయితే రాదుగా. ఇలా కలపడం వల్ల ఒక డాంకీ మంకీ కింద మారుద్దా? లేదు కదమ్మా. ఓకే, సో ఒక 2 క్వాంటిటీస్ని యాడ్ చేయాలన్నా లేదంటే సబ్స్ట్రాక్ట్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 3 donkeys నుంచి 2 donkeys తీసేస్తే ఏమొస్తుంది? 5 donkeys వస్తుంది, అంతేనా? 1 donkey వస్తుంది, అంతేనా? లేదా 3 donkeys 2 monkeys లోంచి, ఓకే ఇప్పుడు నేను 3 donkeys తీస్తాను అనుకోండి, 2 monkeys మిగులుతాయి, అంతే కదా. ఆ 2 monkeysని మనం మార్చలేము. 3 donkeys తీసేయడం వల్ల 2 monkeys నెంబర్ మారదు, లేదా 2 monkeys తీసేయటం వల్ల 3 donkeys నెంబర్ మారదు. సో ఒక రెండు క్వాంటిటీస్ని యాడ్ చేయాలి అంటే అవి సిమిలర్గా ఉండాలి, అంతేనా? 2 క్వాంటిటీస్ని మనం యాడ్ చేయాలి అంటే అవి సిమిలర్గా ఉండాలమ్మా. ఓకే, సేమ్ మనం ఫిజికల్ క్వాంటిటీ కూడా అప్లై చేస్తాం. ఫిజికల్ క్వాంటిటీలో కూడా అంతే కదమ్మా. ఫిజికల్ క్వాంటిటీస్ని మనం యాడ్ చేసేటప్పుడు ఒకటే ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ చేస్తామా, డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ చేస్తామా? 3 kgs ప్లస్ 5 kg 8 kg అని చెప్తాం. 3 kgs ప్లస్ 5 meter సెన్స్ ఉందా ఏమన్నా? ఏం సెన్స్ లేదు. 3 kg అది మాస్, 5 meters అనేది వెయిట్, లెంగ్త్. ఓకే, ఆ రెండింటిని మనం యాడ్ చేయగలమా? యాడ్ చేయలేం. ఓకే అమ్మా, దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ. 2 ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ కానీ సబ్స్ట్రాక్ట్ కానీ ఎప్పుడు చేస్తామమ్మా? వాటికి సేమ్ డైమెన్షన్స్ ఉన్నప్పుడు. అది చెప్పేది. ఓకే అమ్మా, సేమ్ డైమెన్షన్స్ ఉన్నప్పుడు అంటే సేమ్ డైమెన్షన్ ఉన్నప్పుడు యాడ్ చేయడం కాదు, యాడ్ చేయగలిగాము అంటే వాటికి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయని మీనింగ్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఏ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ ఏంటో మనకు తెలియదు, ప్లస్
బి ఈక్వల్ టు సి ప్లస్ డి ఇలా ఇచ్చాను ఒక ఈక్వేషన్. ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఈక్వేషన్ ఇలా రాసామమ్మా, ఇది తీసుకోండి. సరే, ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఈక్వేషన్ ఇలా రాసా. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే డైమెన్షన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ డి అయినప్పుడు. అంటే అన్నిటికీ విడివిడిగా సేమ్ డైమెన్షన్స్ ఉన్నప్పుడే ఇది యాడ్ చేయటం కుదురుతుంది, లేదంటే మనం యాడ్ చేయలేము. అదే మా వాడు చెప్పింది. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ చెప్పేది ఏంటి ఇది. లేదా ఏ మైనస్ బి ఈక్వల్ టు సి మైనస్ డి అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఇదే, ఈ కండిషనే సాటిస్ఫై అవుతుంది. సో రెండు క్వాంటిటీస్ని యాడ్ చేయాలన్నా, రెండు క్వాంటిటీస్ని సబ్స్ట్రాక్ట్ చేయాలన్నా, ఫిజికల్ క్వాంటిటీస్ రెండు క్వాంటిటీస్ని యాడ్ చేయగలుగుతున్నాం, లేదా రెండు క్వాంటిటీస్ని సబ్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నాం ఎప్పుడు, వాటి డైమెన్షన్స్ సేమ్ అయినప్పుడు. డైమెన్షన్స్ సేమ్ అయినప్పుడు. ఓకే అమ్మా, అదే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. ఓకే, ఇంకోటి చెప్తా. ఏబి ప్లస్ సిడి ఈక్వల్ టు పిక్యూ ప్లస్ ఆర్ఎస్ ఇలా ఒక ఈక్వేషన్ రాయగలిగాం. ఒక ఫిజికల్, ఇవన్నీ ఫిజికల్ క్వాంటిటీసే. ఇలా నేను ఈక్వేషన్ రాశాను. ఇలా నేను ఈక్వేషన్ రాశానంటే దీని మీనింగ్ ఏంటంటే డైమెన్షన్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ సిడి ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ పిక్యూ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఆర్ఎస్ అమ్మ. డైమెన్షన్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ సిడి ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ పిక్యూ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఆర్ఎస్. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, కానీ డైమెన్షన్ ఆఫ్ ఏ, డైమెన్షన్ ఆఫ్ బి, డైమెన్షన్ ఆఫ్ సి, డైమెన్షన్ ఆఫ్ డి విడివిడిగా ఈక్వల్ అవ్వాలి అన్న రూల్ లేదు. చూడమ్మా, ఇదొక కేసు. నెక్స్ట్ సెపరేట్ కేసు ఇది. ఒకవేళ ఈక్వేషన్ నేను ఇలా రాయగలుగుతున్నా అనుకోండి, ఇలా రాయగలుగుతున్నా అంటే విడివిడిగా ఏబిసిడీలో ఒకటే డైమెన్షన్ ఉండాల్సిన నెసెసిటీ లేదు. కానీ వాటి ప్రొడక్ట్ ఉంది కదా, అంటే ఈ టర్మ్ సెపరేట్గా, ఈ టర్మ్ సెపరేట్గా తీసుకుంటే వాటి డైమెన్షన్స్ ఈక్వల్ అవ్వాలి, వాటి డైమెన్షన్స్ సేమ్ అవ్వాలి. అప్పుడే ఈ ఈక్వేషన్ వ్యాలిడ్ అవుతుంది, లేదంటే వ్యాలిడ్ కాదు. ఓకే అమ్మా, ఈ ఈక్వేషన్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది? విడివిడిగా వీటి ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఇలా అయినా రాయండి, లేదంటే ఇలా అయినా రాయండి. ఏ బై బి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు పి బై క్యూ ప్లస్ ఆర్ఎస్ ఏదని రాయండి. ఇలా రాసినా కానీ విడివిడిగా ఏ బై బి డైమెన్షన్ షుడ్ బి ఈక్వల్ టు సిడి, డైమెన్షన్ షుడ్ బి ఈక్వల్ టు పి బై క్యూ, డైమెన్షన్ షుడ్ బి ఈక్వల్ టు ఆర్ఎస్. ఓకే అమ్మా, ఇలా విడివిడిగా సాటిస్ఫై అయితేనే ఈ ఈక్వేషన్, పైన రాసిన డైమెన్షనల్ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది. అంటే విడివిడిగా టర్మ్స్ తీసుకోవాలి, వాటి డైమెన్షన్స్ సేమ్ అవ్వాలి. ఈ కేసులో ఏకి బికి ఒకటే డైమెన్షన్ ఉండాల్సిన రూల్ లేదు, అలాగే సికి డికి ఒకటే డైమెన్షన్ ఉండాల్సిన రూల్ లేదు. పిక్యూ ఆర్ఎస్ ఇవి విడివిడిగా డైమెన్షన్స్ ఈక్వల్ అవ్వాల్సిన రూల్ లేదు, కానీ ఆ టర్మ్స్ మాత్రం డైమెన్షన్స్ ఈక్వల్ అవ్వాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, ఇది మీకు తెలుసు, 10th క్లాస్లోనే అక్కడ చదివారు. ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అని చదివారమ్మా. ఎస్ అంటే ఏంటి? డిస్టెన్స్. యూ అంటే ఇనిషియల్ వెలాసిటీ, టీ అంటే టైం, హాఫ్ ఏమో నెంబర్, ఏ అంటే యాక్సలరేషన్, మళ్ళీ టీ అంటే టైం. ఓకేనా? ఇది ఒక ఫిజికల్ ఈక్వేషన్ అమ్మా, మీకు తెలిసింది డిస్టెన్స్. ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2s. ఏ ఈక్వేషన్ అనేది తీసుకోండి, నేను ఇది తీసుకున్నా. దీంట్లో ఎస్ డైమెన్షన్ ఏంటమ్మా? ఎల్, అంతేనా? ఎస్ డైమెన్షన్ ఏంటి? ఎల్. డైమెన్షన్ ఆఫ్ ఎస్ ఏమైందమ్మా? ఎల్. డైమెన్షన్ ఆఫ్ యూటీ చూద్దామా? డైమెన్షన్ ఆఫ్ యూటీ చూడండి. డైమెన్షన్ ఆఫ్ యూ ఏంటి? వెలాసిటీ డైమెన్షన్ ఏంటమ్మా? ఎల్ టీ పవర్ -1, అంతేనా? ఇంటూ టీ. ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. టీ పవర్ -1, ఇది టీ పవర్ +1. ఏం మిగిలింది మనకి? ఎల్ఏ వచ్చిందా మళ్ళీ, అంతేనా? మళ్ళీ నెక్స్ట్ హాఫ్ ఏటీ స్క్వేర్కి చూద్దాం. హాఫ్ ఏటీ స్క్వేర్, హాఫ్ నెంబర్ కాబట్టి ఇది డైమెన్షన్ లెస్ అమ్మ, తీసేయండి పర్వాలేదు. యాక్సలరేషన్కి L/T స్క్వేర్, లేదా LT పవర్ -2. యాక్సలరేషన్కి డైమెన్షన్ ఫార్ములా కనుక మీకు గుర్తుంటే LT పవర్ -2 చెక్ చేసుకోండి ఒకసారి. టీ స్క్వేర్కి టీ స్క్వేరే, ఇది -2 + 2 క్యాన్సిల్ చేద్దాం. ఏం మిగిలింది? L.
ఓకే, చూసారమ్మా దీంట్లో ప్రతి టర్మ్ దీని డైమెన్షన్, దీని డైమెన్షన్, దీని డైమెన్షన్ అన్ని ఎల్కి ఈక్వల్ అని, అన్ని ఈక్వల్. కానీ విడివిడిగా చూస్తే యూకి డైమెన్షన్ వేరు, టీకి డైమెన్షన్ వేరు, యాక్సలరేషన్కి డైమెన్షన్స్ వేరు, మరి టైంకి డైమెన్షన్స్ వేరు, టీ స్క్వేర్కి డైమెన్షన్స్ వేరు. కానీ విడివిడిగా టర్మ్స్ తీసుకుంటే ఇప్పుడు ప్లస్ ఉంది మధ్యలో, ఈ టర్మ్ తీసుకోండి, దానికి లేదా ఈ టర్మ్ తీసుకోండి, అన్నిటికి డైమెన్షన్స్ ఒకటే వచ్చింది. ఇదే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ. అలా ఒకలా ఉన్నప్పుడు మాత్రమే మనం యాడ్ చేయగలము అంటున్నాడు. అదే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీని ఇంకో రకంగా కూడా చెప్తారమ్మా కొంతమంది, అది కూడా కరెక్టే. ఇంకో రకం కూడా చెప్తారు, ఏంటది? డైమెన్షన్స్ ఆఫ్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ ఆర్హెచ్ఎస్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్. కరెక్టే కదా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్. కరెక్టే కదమ్మా? అలా కూడా చెప్పొచ్చు. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ సింపుల్గా ఇలా కూడా చెప్పొచ్చు. ఒక ఫిజికల్ ఈక్వేషన్ ఉంది. ఓకే, దేర్ ఈజ్ అ ఫిజికల్ ఈక్వేషన్. ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఫిజికల్ ఈక్వేషన్ డైమెన్షన్స్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఫిజికల్ ఈక్వేషన్ డైమెన్షన్స్, లేదా ఫిజికల్ టర్మ్. ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్. అదేనమ్మా. సో అలా కూడా ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ మనం చెప్పుకోవచ్చు. సో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ అని మనం ఏ రాస్తారమ్మా? ఏ రాస్తారు? ఇన్ ఏ ఫిజికల్ ఈక్వేషన్ టూ టర్మ్స్ కెన్ బి యాడెడ్ if and only if they have same dimensions. Two terms can be added or subtracted if and only if they have same dimensions, or the dimensions of LHS is equal to dimensions of RHS. Simply అలైనా రాయొచ్చు. ఓకే, సరే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఇప్పుడు మనం యూజెస్ గురించి తెలుసుకుందాం. డైమెన్షనల్ అనాలిసిస్ యొక్క యూజెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ యూజ్ ఏంటో చూడండి అమ్మా. ఫస్ట్ యూజ్, టు కన్వర్ట్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ టు అనదర్ సిస్టమ్. టు కన్వర్ట్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ టు అనదర్ సిస్టమ్. ఓకేనా? ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. టు కన్వర్ట్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ టు అనదర్ సిస్టమ్. ఓకే, చూడమ్మా, దీనికి ఒక ఫార్ములా ఉపయోగించాలి. ఆ ఫార్ములా ఏంటంటే n1u1 ఈక్వల్ టు n2u2. ఇక్కడ n1 అంటే సమ్ నెంబర్, n1 అంటే సమ్ నెంబర్ అమ్మ. u1 u2 అంటే u1 అంటే ఇది ఒక సిస్టంలో యూనిట్స్, u2 ఇది ఇంకో సిస్టంలో యూనిట్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, 1 kg ఈక్వల్ టు 1000 grams. 1 kg ఈక్వల్ టు 1000 grams. దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ 1 అంటే n1, kg ఏమో u1, అదొక యూనిట్, ఈజ్ ఈక్వల్ టు 1000 అంటే n2, గ్రామ్ అంటే u2. సో ఆ రెండు ఈక్వల్ అవ్వాలి కదా, అవుతాయి. సో ఆ ఫార్ములాని మనం ఉపయోగిస్తాం. n1u1 ఈక్వల్ టు n2u2. ఓకేనా? సో ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టంలో కన్వర్ట్ చేయడానికి ఈ డైమెన్షనల్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుందట. ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫోర్స్కి యూనిట్ ఏంటమ్మా? న్యూటన్. ఓకే, ఫోర్స్కి యూనిట్ న్యూటన్. ఎస్ఐ సిస్టంలో ఫోర్స్కి యూనిట్ ఏంటి? న్యూటన్. అదే సిజిఎస్ సిస్టంలో యూనిట్ డైన్స్. ఓకే, ఫోర్స్ యొక్క యూనిట్ అమ్మా, యూనిట్ ఆఫ్ ఫోర్స్. ఎస్ఐ సిస్టంలో ఏంటి? ఎస్ఐ సిస్టంలో 1 న్యూటన్, లేదా న్యూటన్, 1 న్యూటన్ కాదు, న్యూటన్. ఎస్ఐ సిస్టంలో న్యూటన్. అదే సిజిఎస్ సిస్టంలో అయితే డైన్స్ అంటాం అమ్మ. సిజిఎస్ సిస్టంలో డైన్స్ అంటాం. రూల్ ఫాలో అవ్వలేదు కదా, ఇక్కడ స్మాల్ ఎన్ పెట్టాలి, ఇక్కడ స్మాల్ డి పెట్టాలి, అంతేనా? అనుకుంటే కొంతమంది అనుకుంటారమ్మా రూల్స్ చెప్పారు సారే ఫాలో అవ్వట్లేదని. సో ఎస్ఐ సిస్టంలో న్యూటన్ అని రాస్తాం, సిజిఎస్ సిస్టంలో అది ఏమవుతుంది? డైన్స్. ఇప్పుడు నాకు 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డైన్స్, ఇది కావాలి. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డైన్స్, ఇది నాకు కావాలమ్మా. ఓకే, ఇప్పుడు నేను కన్వర్ట్ చేస్తాను. 1 న్యూటన్ ఈక్వల్ టు హౌ మెనీ డైన్స్, అది నేను డైమెన్షనల్ అనాలిసిస్ ఉపయోగించి క్యాల్కులేట్ చేస్తాను. ఇప్పుడు చెప్పినట్టు కాదు, ఇక్కడ చెప్పినట్టు కాదమ్మా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా?
డైమెన్షనల్ అనాలిసిస్ ఉపయోగించి క్యాలిక్యులేట్ చేస్తున్నా. అంటే యాక్చువల్గా ఇలా రాయాలమ్మా. ఓకే, అంటే డైమెన్షన్స్ రాయాలన్నమాట. డైమెన్షనల్ అనాలిసిస్ ఉపయోగించి నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. ఓకే, న్యూటన్ ఎవరికి యూనిట్ అమ్మా? ఫోర్స్. న్యూటన్ ఎవరికి యూనిట్? ఫోర్స్. ఓకే, ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి గుర్తుపెట్టుకోమన్నా? mLT⁻². దీన్ని నేను u1 అన్నాడు కాబట్టి m1L1T1⁻². అని రాస్తా. ఇక్కడ ముందేం పెట్టాలి? n1 బదులు ఏంటి? 1 న్యూటన్. నాకు 1 న్యూటన్ కావాలి. సో n1 బదులు 1 పెడుతున్నా. n2 నేను క్యాలిక్యులేట్ చేయాలి. n2 నేను ఏం చేయాలమ్మా? క్యాలిక్యులేట్ చేయాలి. సో n2 అని రాసా. ఎన్ని డైన్సో నాకు తెలియదు. 1 న్యూటన్ ఈక్వల్ టు ఎన్ని డైన్సో నాకు తెలియదు. సో n2 నేను క్యాలిక్యులేట్ చేయాలి. n1 బదులు 1 రాసా. n2 బదులు ఏం రాస్తా? ఇక్కడ u2 బదులు ఏం రాస్తా? m2L2T2⁻². అంతేనా రాయాల్సింది? అమ్మ అర్థమైంది ఎలా రాశాను? n1 u1 ఈక్వల్ టు n2 u2 అని రాశారమ్మా. u1 అంటే ఈ కేసులో SI సిస్టంలో డైమెన్షనల్ ఫార్ములా. u2 అంటే సిజిఎస్ సిస్టంలో డైమెన్షనల్ ఫార్ములా. డైమెన్షనల్ ఫార్ములా రెండు ఫోర్సే కదా. సో రెండింటికి ఫోర్సే రాశా. ఇక్కడేమో m1L1T1 పెట్టా u1 కాబట్టి, ఇక్కడేమో m2L2T2⁻². ఓకే, ఎందుకు? u2 కాబట్టి. నాకు n2 వాల్యూ కావాలి కాబట్టి n2 ఈక్వల్ టు ఏం రాయొచ్చు? m1L1T1⁻² డివైడెడ్ బై m2L2T2⁻². m2L2T2⁻². ఓకేనమ్మా? రైట్. m1 అంటే ఏంటమ్మా? SI యూనిట్స్. ఇవన్నీ ఏంటి? SI యూనిట్స్. ఇవేంటి? సిజిఎస్ యూనిట్స్. అయితే మీరు SI యూనిట్స్ని సిజిఎస్ యూనిట్స్లో కన్వర్ట్ చేయండి, లేదా సిజిఎస్ని SI యూనిట్స్లో కన్వర్ట్ చేసి రాసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ SI యూనిట్స్ని సిజిఎస్ యూనిట్స్లోకి, లేదా సిజిఎస్ యూనిట్స్ని SI యూనిట్స్లో కన్వర్ట్ చేయండి. బెస్ట్ ఏంటంటే SI యూనిట్స్ని సిజిఎస్ యూనిట్స్లో కన్వర్ట్ చేసుకుంటామే. m1 అంటే ఏంటమ్మా? m1 అంటే కేజీ, మాస్ కదా. SI యూనిట్స్లో కేజీ. L1 అంటే మీటర్. ఓకే. T1 అంటే సెకండ్ (-2). -2 ఉంది కదా, విడివిడిగా రాస్తున్నా, పర్లేదు ఎలా కలిపని రాసేయచ్చాము. కేజీ ఇంటూ మీటర్ ఇంటూ సెకండ్ (-2) అని రాయొచ్చు. ఓకే, అలాగే ఇక్కడ m2 అంటే గ్రామ్. L2 అంటే సిజిఎస్ యూనిట్స్లో సెంటీమీటర్, అంతే కదా. ఎస్ ఏమో సెకండ్స్. ఈ రెండు క్యాన్సిల్ చేసేద్దాం, అవసరం లేదు ఇంకా అట్లా. ఇప్పుడు కేజీని గ్రామ్స్లో కన్వర్ట్ చేద్దాం. కేజీ నమ్మ ఇక్కడ n2 వాల్యూ కదా నేను క్యాలిక్యులేట్ చేసేది. ఓకే, n2 వాల్యూ ఉంది. ఓకే, ఇప్పుడు నేను కేజీని గ్రామ్స్లో కన్వర్ట్ చేస్తుంటే ఇది ఏమవుతుంది? 1000 grams. కేజీని గ్రామ్స్లో కన్వర్ట్ చేస్తున్నా 1000. మీటర్స్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నా 100 సెంటీమీటర్స్ డివైడెడ్ బై 1 × 1, అంతే కదా. ఓకే అమ్మ, ఇక్కడేమో 1000 grams ఉంది, ఇక్కడ 100 సెంటీమీటర్స్. మా కేజీస్ని గ్రామ్స్లోకి సెంటీమీటర్స్లోకి మారుస్తున్నా. గ్రామ్ దగ్గర 1 పెడతా, సెంటీమీటర్ దగ్గర 1 సెంటీమీటర్ ఉంది కాబట్టి 1 పెడుతున్నా. ఓకేనా, ఏమొచ్చింది? 10⁵. n2 ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? 10⁵. అంటే 1 న్యూటన్ ఈక్వల్ టు ఎన్ని డైన్స్? 1 న్యూటన్ ఈక్వల్ టు ఎన్ని డైన్స్ అన్నా? ఎన్ని డైన్స్ అమ్మా? 10⁵ డైన్స్. 1 న్యూటన్ ఈక్వల్ టు ఎన్ని డైన్స్ అమ్మా? 10⁵ డైన్స్. ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకోటి చేద్దామా? సరే, పాజ్ చేసి రాసుకోండి. ఇంకొకటి చేద్దాం అమ్మా. చూడండి, ఎనర్జీ యూనిట్ ఏంటమ్మా? ఎస్ఐ సిస్టంలో ఎనర్జీకి ఎస్ఐ సిస్టంలో యూనిట్ ఏంటంటే జూల్. ఎస్ఐ సిస్టంలో యూనిట్ ఏంటమ్మా? జూల్. జౌల్ అనండి, జూల్ అండి. ఓకే, సిజిఎస్ సిస్టంలో అర్గ్స్. సిజిఎస్ సిస్టంలో అర్గ్స్ అనమాట. ఎస్ఐ సిస్టంలో జూల్స్ అంటాం, సిజిఎస్ సిస్టంలో ఎనర్జీకి యూనిట్ అర్గ్స్. ఇప్పుడు నాకు ఏం కావాలంటే 1 జూల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ అర్గ్స్? 1 జూల్ ఈక్వల్ టు హౌ మెనీ అర్గ్స్ అనేది కావాలి నాకు. ఓకే, చేద్దామమ్మా. రైట్, ఫార్ములా ఏంటి?
N1U1 ఈక్వల్ టు N2U2. ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా గుర్తుపెట్టేసుకోమన్నా ml²T⁻². ఫోర్స్కి ml⁻², ఎనర్జీకి ml²T⁻², కోషంట్ ఆఫ్ విస్కాసిటీకి ml ఇన్వర్స్ T ఇన్వర్స్, ఈ మూడు గుర్తుపెట్టుకోమని చెప్పి, ఓకేనా? సో దాంట్లో ఇప్పుడు ఎనర్జీ రాస్తున్నాం. సో ఎనర్జీ యూనిట్ ఏంటమ్మా? ml²T⁻². దాన్ని నేను ఎలా రాస్తాను? m1 L1² T1⁻² ఈజ్ ఈక్వల్ టు n2 L2² T2⁻². అంతేనా? అంతేనా? రాసానా? ఓకే. n1 అంటే ఎంత? 1. ఓకే, సో అక్కడ 1 మిగులుతుంది. m1 L1² T1⁻². ఓకే, ఇది తీసుకొచ్చేస్తా. m2 L2² T2⁻². ఇదేంటి? n2 ఈక్వల్ టు ఇది అవుతుంది, అంతే కదమ్మా? n2 ఈక్వల్ టు n1 అంటే 1 పెట్టేశాను, n2 వాల్యూ కనుక్కోవాలి, అంతే కదా నేను? ఓకే, చూడమ్మా, m1 అనేవి SI యూనిట్స్లో యూనిట్స్, ఇవన్నీ SI యూనిట్స్. 1 జౌల్ అన్నాం కదా, జౌల్ అంటే ఏంటి? SI యూనిట్స్. సో ఇవన్నీ SI యూనిట్స్. ఇవి కానిస్టేబుల్ యూనిట్సా? కాదు, CGS యూనిట్స్. ఇవే యూనిట్స్ అమ్మ, ఇవి CGS యూనిట్స్. ఓకే, ఇవేంటమ్మా? ఇవి CGS యూనిట్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? SI యూనిట్స్ని CGS యూనిట్స్లో కన్వర్ట్ చేద్దాం. అంటే ఇక్కడ కేజీ సెంటీమీటర్ సెకండ్స్లో ఉంటుంది, ఇక్కడ ఇక్కడ కేజీ మీటర్ సెకండ్స్లో ఉంటుంది, ఇక్కడ గ్రామ్స్ సెంటీమీటర్ సెకండ్స్లో ఉంటుంది. మనం దీన్ని కేజీస్ని గ్రామ్స్లోకి, మీటర్స్ని సెంటీమీటర్స్లోకి మారుతుంది, అది ఈజీ కాబట్టి. ఓకే, సో n2 ఈక్వల్ టు, ఇక్కడ ఏముందమ్మా పైన? కేజీ మీటర్ స్క్వేర్, ఇది (2) డివైడెడ్ బై ఇది గ్రాము, ఇక్కడ L2² అంటే సెంటీమీటర్ స్క్వేర్, ఇది (2) ఈ రెండు క్యాన్సిల్ చేసేయండి. ఓకే, 1 kg ఈక్వల్ టు హౌ మెనీ గ్రామ్స్? 1000 grams ఇంటూ 1 meter ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 100 centimeters. కాబట్టి ఇక్కడ 100 స్క్వేర్ వేయాలి, 100 స్క్వేర్ వేయాలి. డివైడెడ్ బై గ్రామ్ అంటే గ్రామే, సెంటీమీటర్ 1 centimeter స్క్వేర్ అంటే 1. సో ఎంత వచ్చిందమ్మా? 1 2 3 4 5 6 7, అంతే కదా? ఇక్కడ ఇంకో 2 సున్నాలు వస్తాయి, 100 స్క్వేర్ కదా అంటే ఇంకో 2 సున్నాలు వస్తాయి. సో ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 4 సున్నాలు కలిపి 7 సున్నాలు. సో n2 ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 10⁷. అంటే 1 జూల్ ఈక్వల్ టు ఎంత? 1 జూల్ ఈక్వల్ టు ఎంత? 10⁷ ergs. ఈ రకంగా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టంలోకి యూనిట్స్ని మెజర్ చేయడానికి ఈ డైమెన్షనల్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. పాజ్ చేసి రాసుకోండి అమ్మా. చూడమ్మా, బోర్డు మీద క్వశ్చన్ రాసి చూడండి. ఏంటది? ద డెన్సిటీ ఆఫ్ ఎ మెటీరియల్ ఇన్ CGS సిస్టమ్ ఈజ్ 8 grams/centimeter cube అట. CGS సిస్టంలో డెన్సిటీ ఎంత అంటమ్మా? 8 grams/centimeter cube. డెన్సిటీ అంటే ఏంటమ్మా? మాస్ బై వాల్యూమ్. ఓకే, సరే. ఇన్ ఏ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇన్ విచ్ యూనిట్ ఆఫ్ లెంగ్త్ ఈస్ 5 centimeters అండ్ యూనిట్ ఆఫ్ మాస్ ఈస్ 20 grams, వాట్ ఈస్ ది డెన్సిటీ ఆఫ్ మెటీరియల్? ఇంకొక సిస్టమ్ ఉంది, SI సిస్టమ్ కాదు, CGS సిస్టమ్ కాదు, MKS సిస్టమ్ కాదు, FPS సిస్టమ్ కాదు, ఏం కాదు, కంప్లీట్గా డిఫరెంట్ సిస్టమ్. ఆ సిస్టంలో లెంగ్త్కి యూనిట్ 5 centimeters అట, మాస్కి యూనిట్ 20 grams అట. అయితే డెన్సిటీ ఎంత ఆ సిస్టంలో? ఏది? కంప్లీట్లీ న్యూ సిస్టమ్, మనకు తెలియదు ఏంటో, ఆ సిస్టమ్ ఏంటో తెలియదు, ఈ డైస్ సొంతంగా క్రియేట్ చేశాడు. ఓకే, NCERT బుక్లో ఉన్నట్టుందా మీ క్వశ్చన్? ఓకే, మామూలుగా మనకు తెలిసిన CGS సిస్టంలో డెన్సిటీ 8 grams/centimeter cube. ఓకే, అంటే 8 వాల్యూ. ఓకేనా? వాడిచ్చిన సిస్టమ్, వాడో సిస్టమ్ ఇచ్చాడు. ఏంటది? లెంగ్త్ 5 centimeters, మాస్ ఏమో 20 grams. అయితే డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ ఎంత? ఓకే, క్యాల్కులేట్ చేద్దాం అమ్మా. ఏంటి ఫార్ములా? ఏంటి? N1U1 ఈజ్ ఈక్వల్ టు N2U2. అయితే వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ డెన్సిటీ? గుర్తుందమ్మా? గుర్తు లేకపోతే డెరైవ్ చేద్దాం. మాస్ బై వాల్యూమ్ కదా, మాస్కేమో M, వాల్యూమ్కేమో L3, అంతేనా? సో ml⁻³ డైమెన్షనల్ ఫార్ములా అదమ్మా, ml⁻³. అదే సబ్స్టిట్యూట్ చేద్దాం. N1 బదులు ఏం రాయాలి? ఇదిగోండి 8. CGS సిస్టంలో 8 grams అన్నాడు కదా, కాబట్టి N1 బదులు 8 రాద్దాం.
ఇక్కడ ml⁻³ ఓకే అమ్మా. ఇక్కడ n2 కనుక్కోవాలి మనం, ఏంటో కనుక్కోవాలి. u2 ఏంటి, ఇది m1 L1 అనుకుంది, u2 ఏమో m2L2⁻³ అని రాద్దాం. దీని నుంచి n2 = 8 m1L1⁻³ డివైడెడ్ బై m2L2⁻³ ఓకేనా. ఓకే అమ్మా. చూడండి 8 × m1 అంటే ఏంటమ్మా, ఇది CGS సిస్టమ్ కదా. సో m1 అంటే మాస్ని గ్రామ్స్లోనే రాస్తాం. 1 గ్రామ్ ఇంటూ L1 అంటే సెంటీమీటర్. L1 అంటే ఏంటమ్మా, సెంటీమీటర్⁻. కాబట్టి దీన్ని మనం 1 cm⁻³ సెంటీమీటర్⁻³ కదా రాయమన్నాడు. ఓకే సరేనమ్మా, రైట్. నెక్స్ట్ m2 అంటే ఏంటమ్మా, m2 అంటే ఇది ఇక్కడ ఉంది. m2 అంటే 20 grams అమ్మ. m2 అంటే ఎంత, 20 grams. సెంటీమీటర్ లెంగ్త్ బదులు రాయాలి, L2⁻³ బదులు 5 ఏం రాయాలమ్మా, -3 అంతేగా, అంతే కదమ్మా. L⁻³ అన్నాడు అంటే ఏం రాయాలి, 5³ రాయాలా. ఓకే, ఈ 5³ పైకి వెళ్తుంది అంతే కదమ్మా. ఈ కొట్టేయండి అమ్మ, సెంటీమీటర్⁻³ కొట్టండి, గ్రాము కొట్టేయండి. ఈ 5³ పైకి వెళ్తుంది కదా, 5⁻³ ఉంది అంటే పైకి వెళ్తే 5³ అవుతుంది అంతేనా. సో ఎక్కడ క్యాలిక్యులేట్ చేయండి, ఈ పక్కన రాయనా. సో n2 అమ్మ అర్థమైంది ఇది ఎలా చేసాము. m2 బదులు 20 grams, L2⁻³ బదులు 5⁻³ రాసే అంతే. ఈ గ్రామ్స్ సెంటీమీటర్స్ రాయిపోయినా పర్లేదు, ఎందుకంటే అవి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. ఓకేనా. సో n2 = 8 × 5³ పైకి వెళ్తుంది. 5³ అంటే 5 5 = 25, 25 5 = 125. లేకపోతే 5³ అనే రాద్దాం, 5 × 5 × 5 అని రాద్దాం. పైకి వెళ్తే 5³ అవుతుంది కదా. ఓకే, కింద 20. ఓకే, ఇదేంటమ్మా, 5 4 = 20, 5 2 = 8 అంతేనా. 5 4 = 20, ఈ 4 ఏమో 2 times క్యాన్సిల్ అవుతుంది, 2 5 = 10, 10 5 = 50. సో n2 వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 50. ఓకే, n2 వాల్యూ ఎంత వచ్చింది, 50. సో కొత్త సిస్టంలో మామూలుగా CGS సిస్టంలో దాని వాల్యూ 8 అయితే ఈ కొత్త సిస్టంలో దాని వాల్యూ ఎంత, 50. ఓకేనా. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ కదా, నెక్స్ట్ యూజ్ ఏంటది, టు చెక్ ది డైమెన్షనల్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఈక్వేషన్స్. మనకి ఇచ్చిన ఈక్వేషన్, ఫిజికల్ ఈక్వేషన్ ఏదో ఇచ్చారు, ఫిజిక్స్లో ఈక్వేషన్, అది కరెక్టా కాదా మనం చెప్పలేమమ్మా. డైమెన్షనల్గా కరెక్టా కాదా. ఓకే, డైమెన్షనల్ అనాలిసిస్లో ఒక లిమిటేషన్ ఉంది, ఈక్వేషన్ కరెక్టా కాదో తెలియదు. ఓకే, డైమెన్షనల్గా కరెక్టా కాదా అనేది మాత్రం తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది చూడండి. సపోజ్ అది ఎలా తెలుస్తుంది అంటే బై యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ ఇందా చెప్పుకున్నాం అమ్మ. అది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ ఏంటమ్మా, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ ఒకే రకమైన డైమెన్షన్స్ ఉండే క్వాంటిటీస్ని మాత్రమే మనం యాడ్ చేయగలం. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్ అంతేనా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ F = MA, ఇది ఈక్వేషన్ కరెక్ట్ అని మనకు తెలుసు. తెలియదు అనుకుందాం కాసేపు, ఈ ఈక్వేషన్ కరెక్టో కాదో మనకు తెలియదు. ఏం చేయాలి, ఇది ఈక్వేషన్ కరెక్టా కాదా అని తెలియాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ చూడాలి, తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ చూడాలి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ ఏంటి, ఫోర్స్ అంతే కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫోర్స్ డైమెన్షన్ ఏంటి, మిమ్మల్ని బట్టేమన్నా mLT⁻². నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ చూద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ ఏంటమ్మా, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్కి డైమెన్షనల్ ఫార్ములా m, యాక్సిలరేషన్కి L/T², అంటే mLT⁻². సో ఇక్కడ LHS = RHS వచ్చింది, దేర్ ఫోర్ దిస్ ఈక్వేషన్ ఈస్ కరెక్ట్. LHS = RHS అని వచ్చింది, దేర్ ఫోర్ దిస్ ఈక్వేషన్ ఈస్ కరెక్ట్. ఓకే, వెరీ వెరీ ఈజీ తీసుకున్నాను, బాగానే ఉంది. ఓకే, వెరీ వెరీ ఈజీ తీసుకున్నామా, బాగానే ఉంది. కొంచెం కష్టమైన తీసుకొని చెక్ చేద్దామా. మీకు తెలియని ఫార్ములా ఒకటి తీసుకొని, మీకు తెలియని ఒక ఫార్ములా తీసుకొని దాన్ని మనం కరెక్టో కాదో చూద్దాం.
ఓకే, సరిపోయినది సరిపేస్తున్నాను. మీకు తెలియని ఒక ఫార్ములా తీసుకుందాం. అంటే ఈక్వేషన్ కరెక్టా కాదా అనేది డైమెన్షనల్ ఫార్ములా ద్వారా మనం చెక్ చేయగలుగుతాం. మీకు తెలియని ఒకటి తీసుకుందాం. డెల్టా ఈక్వల్ టు mgl క్యూబ్ బై 4bd క్యూబ్ y. ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చాను. ఇది కరెక్టో కాదో మీరు చెక్ చేయాలి. ఇక్కడ ఈ ఈక్వేషన్స్ టర్మ్స్ ఏంటో చెప్తానమ్మా. డెల్టా అంటే డిప్రెషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ సాలిడ్. సాలిడ్ కొంత వెయిట్ తగిలిచ్చాం మధ్యలోని. ఓకే, ఒక సాలిడ్ బార్ ఉంటుందమ్మా. ఆ సాలిడ్ బార్కి కొంత వెయిట్ తగిలిచ్చాం మధ్యలోని. దానివల్ల ఇది కొంచెం ఇలా కిందకు జరుగుతుంది. దాన్నే డిప్రెషన్ అంటాం. కొంచెం ఇలా కిందకి ఇలా షిఫ్ట్ అవుతుంది కదా, ఇలా కిందకి ఇలా వంగుతుంది కదమ్మా. ఓకే, ఒక బార్ అటు ఇటు ఇలా రిజిడ్ సపోర్ట్స్ మీద ఒక బార్ పెట్టి మధ్యలో ఇలా వేలాడి తీసి అనుకోండి, ఏదైనా వెయిట్ కొంచెం ఇలా మధ్యలో వంగుతుంది కదా. ఒక స్కేల్ తీసుకోండి, స్కేల్కి మధ్యలో వెయిట్ కట్టండి, ఇలా పెట్టి మధ్యలో ఆ స్కేల్ అలా వంగుతుంది కదమ్మా లైట్గా. ఓకే, దాన్నే మనం ఏమంటాం, డిప్రెషన్ అంటాం. ఓకే, ఎం అంటే మాస్, జి అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ ది బార్, లెంగ్త్ ఆఫ్ ది సాలిడ్. బి అంటే బ్రెడ్త్ ఆఫ్ ది సాలిడ్, డి అంటే డెప్త్ ఆఫ్ ది సాలిడ్, అంటే థిక్నెస్ అనుకోండి. డి అంటే డెప్త్ ఆఫ్ ది సాలిడ్. వై అంటే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది సాలిడ్, ఓకేనా? సో ఇది కరెక్టో కాదో తెలియాలి అంటే ఏం చేయాలి, ఎల్హెచ్ఎస్ కట్టాలి ఫస్ట్. ఎల్హెచ్ఎస్ ఏంటమ్మా, డిప్రెషన్. ఎల్హెచ్ఎస్ ఏంటి, డిప్రెషన్ అంటే ఏంటి, ఇది ఎంత లెంగ్త్ కిందకి దిగింది. సో డైమెన్షన్స్ ఏమవుతాయి, లెంగ్త్. ఓకే, ఎల్హెచ్ఎస్ డైమెన్షన్స్ ఏమవుతాయి, డిప్రెషన్ అంటే ఏంటమ్మా, ఎంత కిందకి దిగింది అది క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటది, డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్ కిందకి దిగింది, ఎంత లెంగ్త్ కిందకి దిగింది, అంతేనా? సో డైమెన్షన్స్ ఏమవుతాయి, లెంగ్త్ డైమెన్షన్స్ అవుతాయి. ఓకే, వీడియో ఆన్ చేశానా? ఓకే, నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ క్యాల్కులేట్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ డైమెన్షన్స్ క్యాల్కులేట్ చేద్దాం. అయితే ఆర్హెచ్ఎస్ డైమెన్షన్స్ మనకు తెలిసినవి రాసేద్దాం అమ్మ. ముందు ఆర్హెచ్ఎస్లో ఫస్ట్ మాస్ ఉంది. మాస్కి డైమెన్షన్ ఏంటి, ఎం, అంతేనా? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి డైమెన్షన్స్ ఏంటి గుర్తుందమ్మా, L(T)⁻². వెలాసిటీ బై టైం కదా, అంటే L/T² వస్తుంది. సో L(T)⁻². ఇదేంటి, లెంగ్త్ ఆఫ్ ది సాలిడ్ డైమెన్షన్ ఎల్ఏ, బ్రెడ్త్ ఆఫ్ ది సాలిడ్ డైమెన్షన్ ఎల్ఏ. బ్రెడ్త్ అన్న లెంగ్తే కదా, డెప్త్ అన్న లెంగ్తే. సో ఎల్ఏ. నెక్స్ట్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది సాలిడ్. చూడమ్మా, యంగ్స్ మాడ్యులస్ మీకు నిన్న అంటే ప్రీవియస్ వీడియోలో మనం ఫిజికల్ క్వాంటిటీస్కి డైమెన్షన్స్ ఫార్ములా రాస్తున్నప్పుడు ఒక క్వాంటిటీకి డైమెన్షనల్ ఫార్ములా రాసాం. ఏంటిది, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ లేదా ఎలాస్టిక్ మాడ్యులస్ అని చెప్పుకుంటా. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని కానీ లేదంటే ఎలాస్టిక్ మాడ్యులస్ అని కానీ చెప్పుకుంటా. అదే ఇది యంగ్స్ మాడ్యులస్. ఫార్ములా ఏంటంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్. అంతేకాదు నేను చెప్పిన క్లాస్లో స్ట్రెయిన్ అనేది డైమెన్షన్లెస్ క్వాంటిటీ అన్న. ఇంకేం మిగిలింది మనకి, స్ట్రెస్ అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియా. స్ట్రెస్ అంటే ఏంటమ్మా, ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా mL(T)⁻². గుర్తుపెట్టుకోమన్నా. ఏరియాకి డైమెన్షనల్ ఫార్ములా L². ఇది క్యాన్సిల్ అవుతుంది. ఏమొస్తుందమ్మా, mL(T)⁻². యంగ్స్ మాడ్యులస్, ఎలాస్టిక్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని చెప్పి నిన్న డెరైవ్ చేసామమ్మా మనం. సో mL(T)⁻². ఎవరికి, యంగ్స్ మాడ్యులస్కి డైమెన్షనల్ ఫార్ములా ఇది. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంకి మాస్ ఎం రాసాం, అయిపోయింది. ఇంటూ జీకి L(T)⁻². రాస్తాం. ఇంటూ L³
ఎల్ క్యూబే. వెరీ గుడ్. డివైడెడ్ బై 4కి డైమెన్షన్స్ ఏముండవు కదా, నెంబర్ కదా, నెంబర్కి డైమెన్షన్ లెస్ క్వాంటిటీ ఏముండదు. బ్రెడ్త్కి లెంగ్త్, డెప్త్ క్యూబ్ అంటే లెంగ్త్ క్యూబ్, స్క్వేర్ బ్రాకెట్ పెట్టకపోయినా పర్లేదమ్మా. వైకి రాయండమ్మా ఎం ఎల్ ఇన్వర్స్ టీ పవర్ మైనస్ 2, ఎం ఎల్ ఇన్వర్స్ టీ పవర్ మైనస్ 2. ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి, ఎల్ క్యూబ్ క్యాన్సిల్, ఎల్ క్యాన్సిల్, టీ పవర్ మైనస్ 2 టీ పవర్ మైనస్ 2 క్యాన్సిల్, ఎం క్యాన్సిల్. ఇంకా ఏం మిగిలింది, ఎల్ ఇన్వర్స్ ఒకటే మిగిలింది. ఎల్ ఇన్వర్స్ పైకి వెళ్తే ఎల్ అవుతుంది. ఓకే, సో ఆర్హెచ్ఎస్ కూడా ఏమొచ్చింది, ఎల్ వచ్చింది. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. కాబట్టి ఈ ఈక్వేషన్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని మాత్రమే చెప్తాం అమ్మా. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఈక్వేషన్ కరెక్టో కదా, యాక్చువల్గా ఈక్వేషన్ కరెక్టే, బట్ కరెక్టో కదా నాకు తెలియదు. కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్ మే బీ కరెక్ట్, డైమెన్షనల్గా కరెక్టే, బట్ ఫార్ములా మే బీ కరెక్ట్, మే నాట్ బీ కరెక్ట్ అంటే ఎందుకు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 బదులు నేను 8 పెట్టాను అనుకోండి, అప్పుడు కూడా కరెక్ట్ అని చూపిస్తుంది. కరెక్ట్ ఫార్ములా 4 అమ్మా, కరెక్ట్ ఫార్ములా 4. అయితే ఇక్కడ నేను 4 బదులు 8 పెట్టా, లేదా 12 పెట్టా, లేదంటే 10 పెట్టా, అప్పుడు కూడా ఈ డైమెన్షనల్ కరెక్ట్నెస్ కనుక చూస్తే అది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని వస్తుంది. అందుకనే మేబీ కరెక్ట్ అంటున్నాం. సో డైమెన్షనల్ కన్సిస్టెన్సీ ఉంది అంటే ఫార్ములా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కరెక్ట్ అవుతుందని కరెక్ట్ ఎగ్జాక్ట్గా చెప్పను, అదో లిమిటేషన్. అమ్మ మీకు ప్యారలల్గా లిమిటేషన్స్ కూడా చెప్పేస్తున్నా, లాస్ట్లో రాస్తానండి లిమిటేషన్స్. ప్యారలల్గా లిమిటేషన్స్ కూడా చెప్పేస్తున్నాము. సో డైమెన్షనల్ అనాలిసిస్ లిమిటేషన్స్ అంటే డిసడ్వాంటేజెస్. ఇది ఒక డిసడ్వాంటేజ్. ఏంటది, అది కరెక్ట్ అయితే ఎగ్జాక్ట్గా ఫార్ములా కరెక్ట్ అని మనం చెప్పలేం. ఓకే, ఏమని చెప్పగలం, ఇది కరెక్టా కాదా అనేది మనం అంచనాగా చెప్పగలం. ఓకే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అంటాం, ఎగ్జాక్ట్గా కరెక్ట్ అని మనం చెప్పలేం. అదొక లిమిటేషన్ అమ్మ. ఓకేనా, సో పాజ్ చేసి రాసుకున్నామా. ఇప్పుడు ఐఐటి అడ్వాన్స్డ్లో క్వశ్చన్ అడిగాడు, ఐఐటి అడ్వాన్స్డ్లో దీన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్ అడిగాడు, చూద్దాం అది చూద్దాం. ఐఐటి అడ్వాన్స్డ్ 2016లో అడిగాడు. ఓకేనా, ఓకే క్వశ్చన్ మొత్తం కనబట్టలేదు అనుకుంటామా, కొంచెం ఇలా తిప్పుతాను బోర్డు. ఓకే చూడమ్మా, ఇది జేఈ అడ్వాన్స్డ్లో అడిగిన క్వశ్చన్ అమ్మ. జేఈ అడ్వాన్స్డ్ 2016. దీంట్లో 1 కన్నా ఎక్కువ కరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఎప్పుడమ్మా జేఈఈ అడ్వాన్స్డ్ 2016లో అడిగాడమ్మా క్వశ్చన్. ఓకే, దీంట్లో మోర్ దాన్ 1 కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయమ్మా జేఈ అడ్వాన్స్డ్. ఓకేనా, చూడండి ఫస్ట్ చూడండి క్వశ్చన్ ఏమన్నాడు, ఏ లెంగ్త్ స్కేల్ ఎల్ డిపెండ్స్ ఆన్ ది పర్మిటివిటీ ఆఫ్ ఏ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఎప్సిలాన్. లెంగ్త్ స్కేల్ ఎల్ దేని మీద డిపెండ్ అవుతుందంట, పర్మిటివిటీ ఆఫ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఎప్సిలాన్. ఇంకా బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ కేబీ, అన్నిటికీ నిన్న రాసుకున్నాం మనం. అబ్సల్యూట్ టెంపరేచర్ టీ, నెంబర్ పర్ యూనిట్ వాల్యూమ్ ఎన్ ఆఫ్ సర్టెన్ చార్జ్డ్ పార్టికల్స్ అండ్ చార్జ్ క్యూ క్యారీడ్ బై ఈచ్ ఆఫ్ ది పార్టికల్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఎల్ ఆర్ డైమెన్షనల్లీ కరెక్ట్, ఈజ్ ఆర్ డైమెన్షనల్లీ కరెక్ట్. ఈ కింది వాటిలో ఏ ఎక్స్ప్రెషన్స్ డైమెన్షనల్గా కరెక్ట్ అని అడిగాడమ్మా. సో ఏ ఎక్స్ప్రెషన్స్ డైమెన్షనల్లీ కరెక్టో తెలియాలంటే ఫస్ట్ చూడమ్మా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రాబ్లం లేదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రాబ్లం లేదు, లెంగ్త్ ఉంది. సో డైమెన్షన్ ఏంటి, లెంగ్త్ ఎల్. రైట్ హ్యాండ్ సైడ్ వీటిల్లో దేనికి ఎల్ వస్తుందో మనం చూడాలంతే. అయితే మనం దీంట్లో ప్రతిదాని యొక్క డైమెన్షన్ తెలియాలి కదా. రాద్దామా, ఏమేమి తెలుసో రాద్దామా. ఫస్ట్ ఇక్కడ రాద్దాం, ఈ పక్కన రాద్దాం. ఎన్ అంటే ఏంటమ్మా, చూడండి ఏమన్నాడు. ఎన్ అంటే ది నెంబర్ పర్ యూనిట్ వాల్యూమ్ ఎన్. నెంబర్ పర్ యూనిట్ వాల్యూమ్, నెంబర్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే ఇదే కదా. అంటే నెంబర్కి డైమెన్షన్ ఏమి ఉండదు, బై వాల్యూమ్కి ఎల్ క్యూబ్. ఈ ఎల్ క్యూబ్ పైకి వెళ్తే ఎల్ పవర్ -3. సో ఎన్ యొక్క డైమెన్షన్స్ ఏంటమ్మా, ఎల్ పవర్ -3 అయిపోయింది. నెక్స్ట్ క్యూ, ఛార్జ్కి డైమెన్షన్ ఏంటి గుర్తుందమ్మా, ఛార్జ్కి డైమెన్షన్ కరెంట్ ఇంటూ టైం. సో ఏ ఇంటూ టీ. ఓకే, ఛార్జ్కి డైమెన్షన్ ఏంటమ్మా, కరెంట్. ఫార్ములా ఏంటి, కరెంట్ ఇంటూ టైం, కాబట్టి ఏ ఇంటూ టీ. ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ అమ్మ ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా అన్నిటిలోని కేబీటీ కామన్గా ఉంది, పక్క పక్కనే ఉన్నాయి.
కేబీటీ అంటే అది యాక్చువల్గా ఎనర్జీ అమ్మ. ఎనర్జీ ఈక్వల్ టు కేబీటీ అని చెప్పి థర్మోడైనమిక్స్లో మీరు చదువుతారు. అమ్మ చూడండి, ఇక్కడ చాలా టర్మ్స్ మీకు తెలియదు, అందుకని చెప్పి చాలా కష్టం అనుకోవద్దు. యూనిట్ ఈ చాప్టర్ కష్టమేం కాదమ్మా. అయితే ఈ టర్మ్స్ మీకు తెలియకపోవడం వల్ల కష్టంగా అనిపించవచ్చు, కానీ కష్టం కాదు, యాక్చువల్గా ఈజీ. మీరు వన్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కనుక కంప్లీట్ చేస్తే దీంట్లో అన్ని టర్మ్స్ మీకు తెలిసిపోయి ఉంటాయి, ఇంకా డెడ్ ఈజీ అనమాట ఈ చాప్టర్. అయితే స్టార్టింగ్ మీకు టర్మ్స్ ఏమీ తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను ఫార్ములాస్, ఓకేనా? సో చూడమ్మా, ఇక్కడ కేబీటీ అనేది అన్ని చోట్ల కాన్స్టెంట్గా ఉంది. కేబీటీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. అన్ని చోట్ల కేబీటీ పక్కనే ఉన్నాయమ్మా. సో కేబీటీ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎనర్జీ. ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటమ్మా? ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా మనం గుర్తుపెట్టేసుకోమన్నా, ఏంటది? mL²T⁻², mL²T⁻². సో ఎనర్జీ కూడా అయిపోయింది. ఇంకేం మిగిలింది మనకి? కేబీటీ అయిపోయింది, ఎన్ అయిపోయింది, క్యూ అయితే ఎప్సిలాన్ కావాలి. ఎప్సిలాన్ కావాలమ్మా. ఎప్సిలాన్ గుర్తుందా? నాకైతే గుర్తుండదు, అది ఎప్పటికప్పుడు డెరైవ్ చేసుకుంటూ ఉంటా. అన్ని డైమెన్షనల్ ఫార్ములాలు అడిగి గుర్తుంటామమ్మా. అయితే ఎప్సిలాన్ ఫార్ములా రాబట్టడానికి నేను కూలూమ్స్లా తీసుకుంటా. కూలూమ్స్లా ఫార్ములా ఏంటంటే F = Q1 Q2/4πε0r². ఎప్సిలాన్ నాట్ అన్నా ఎప్సిలాన్ అన్నా ఒకటే వస్తుంది డైమెన్షనల్ ఫార్ములా. దీని నుంచి ఎప్సిలాన్ నాట్ = Q1 Q2/4πfr². క్రాస్ మల్టిప్లై చేశాము. ఎప్సిలాన్ నాట్ ఇటు F ఇటు తీసుకెళ్ళాం. సో డైమెన్షన్ ఏమవుతుంది? క్యూకి డైమెన్షన్, ఛార్జ్ డైమెన్షన్ AT, మళ్ళీ క్యూకి డైమెన్షన్ మళ్ళీ ATనే, డివైడెడ్ బై 4π తెలియదు, డైమెన్షన్స్ ఏముండవు, నెంబర్ అది. ఫోర్స్కి డైమెన్షన్ ఏంటి? mLT⁻², గుర్తుండిపోవాలి ఇది, ఇంటూ L² డైమెన్షన్ R². R అంటే ఏంటమ్మా? డిస్టెన్స్, కాబట్టి L² అవుతుంది. ఆ డైమెన్షన్ ఏమవుతుంది? L² అవుతుంది. ఓకేనా? రాద్దాం ఇది. ఈ m పైకి వెళ్తుంది, L² ఓకే. m పైకి వెళ్తుంది కాబట్టి m⁻−1. m పైకి వెళ్తుంది కదా, m⁻−1. L³ ఉంది, పైన ఏమైనా ఉందో? ఏం లేదు. సో L³ కూడా పైకి వెళ్తుంది, L⁻−3 అవుతుంది. L³ పైకి వెళ్తే ఏమవుతుందమ్మా? L⁻−3. ఇక్కడ T² ఉంది, ఇక్కడ ఏముంది? T⁻−2 ఉంది. ఇక్కడ T² ఇక్కడ T⁻−2 ఉంది. T⁻−2 పైకి వెళ్తే T⁻+2 అవుతుంది. సో T⁻+2 ఆల్రెడీ ఇంకో T⁻+2 ఉంది. సో T⁻4 అవుతుంది. ఇంక ఇక్కడ 2 ఏలు ఉన్నాయి కాబట్టి A². 2 ఏలు ఉన్నాయి కాబట్టి A². అయిపోయిందా? అయిపోయింది, ఇంకేం చూడాలి. సో అన్ని టర్మ్స్ వచ్చేసినాయి. వాటిని ఇప్పుడు ఒక్కొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలుస్తుంది. చేసేద్దామా? ఫాస్ట్గా చేద్దామా? రెండవ చేద్దాం. డైమెన్షనల్ ఫార్ములాస్ అన్ని పక్కన రాసుకొని ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఏంటమ్మా? √ ఫస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. n అంటే L⁻−3. Q² అంటే ఇదిగోండి, Q² అంటే ఇది A²T² డివైడెడ్ బై ఎప్సిలాన్ అంటే రాయండి m⁻⁻L⁻3 T⁻4 A². ఎప్సిలాన్ అంటే ఎప్సిలానే కదా, ఓకే. కేబీటీ అంటే ఏంటమ్మా? కేబీటీ అంటే కేబీటీ ఇక్కడ ఉంది కదా, mL² T⁻−2. ఓకే, రైట్. చూడమ్మా, ఈ T⁻−2 పైకి వెళ్ళింది అనుకోండి, T² అవుతుంది. అంటే పైన T⁻4 అవుతుంది, కింద కూడా T⁻4 ఉంది, కాబట్టి ఇవి క్యాన్సిల్. అర్థమైందా ఏం చేస్తున్నాం? A² క్యాన్సిల్. ఇక్కడ చూడండి m⁻−1 ఉంది, ఇక్కడ m⁻+1 ఉంది, ఈ రెండు కూడా క్యాన్సిల్. ఇది కూడా క్యాన్సిల్ అయిందా? ఈ రెండు కూడా క్యాన్సిల్ అయింది. ఏం మిగిలిందమ్మా ఇంకా మనకి? L² మిగిలింది. ఏం మిగిలింది? L² మిగిలింది. 1/L². సారీ 1/L² మిగిలింది. అంటే మనకి 1/L మిగిలిందంటే L⁻−1. అంటే ఇది తప్పే కదా ఇది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ తప్పే కదమ్మా. ఎందుకు తప్పది? L⁻−1 వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు. సెకండ్ ఆప్షన్ చూద్దామా? ఫస్ట్ ఆప్షన్ తప్పమ్మా. L⁻- వచ్చింది, మనకి ఏం రావాలి? L రావాలి. సెకండ్ ఆప్షన్ చూద్దామా? సెకండ్ ఆప్షన్ చూడండి, √ ఎప్సిలాన్ బదులు ఏం రాయాలి? ఎప్సిలాన్ బదులు m⁻L⁻−3 T⁻4 A².
కేబిటి అంటే ml²t⁻² డివైడెడ్ బై n అంటే ఏంటి ఇదే l⁻³ ఓకే సూపర్. ఇది చూడక్కర్లేదమ్మా, దీన్నే రివర్స్ చేశాడు కదా, సో ఇక్కడ ఏమొస్తుంది ఎల్ వస్తుంది, ఎందుకు టైం వేస్ట్ ఇది. చూడమ్మా, జస్ట్ ఈ ఫార్ములాని రివర్స్ చేశాడు, ఇది ఎల్ ఇన్వర్స్ వస్తే ఇది ఏమవుతుంది ఆటోమేటిక్గా ఎల్ వస్తుంది, సో ఇది కరెక్ట్, ఆప్షన్ బి కరెక్ట్. ఓకే, టైం వేస్ట్ చేయడం ఎందుకమ్మా, ఆప్షన్ బి కరెక్ట్, దీన్ని రివర్స్ చేశాడు అంతే కదా. ఓకే, ఇది ఆప్షన్ సి కరెక్టో కదా చూద్దాం, ఆప్షన్ సి కరెక్టో కదా చూద్దాం. డింగ్ డింగ్ డింగ్. Q² అంటే a²t² డివైడెడ్ బై ఎప్సిలాన్ అంటే రాయండి m ఇన్వర్స్ l⁻³ ఇంకా t⁴a². ఓకే బాగానే ఉంది, ఎప్సిలాన్ వాల్యూ రాస్తా కదా. ఇంకా n⁻2/3 అన్నాడు, n⁻2/3 అంటే ఏది n అంటే ఇది l⁻³ హోల్ టు ది పవర్ ఆఫ్ 2/3. దాని మీనింగ్ ఏంటమ్మా, 3 క్యాన్సిల్ అయ్యి l⁻² మిగులుతుంది. ఓకే, l⁻². ఇంకేం మిగిలింది కేబిటి అంటే ml²t⁻². ఏం మిగిలింది చెప్పండి క్యాన్సిల్ అవగా, a² క్యాన్సిల్, ఇంకేం క్యాన్సిల్ అవుతున్నాయమ్మా, t⁻², t² t⁴ ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. ఇది పైకి వెళ్తే t⁻+2 అవుతుంది, t⁻+4 అవుతుంది, పైన t⁻+4 కింద t⁻+4 ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడమ్మా, l⁻² ఉంది, ఇక్కడ l² ఉంది, క్యాన్సిల్. ఇక్కడ m⁻−1 ఉంది, ఇక్కడ m ఉంది, m⁻+1 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది మనకి l⁻³ పైకి వెళ్తే √l³ అంటే l√l అంటే ఇది కూడా తప్పే, అంతేనా, √l³ అంటే అంతే కదా. ఓకే, ఇంకా లాస్ట్ ఇది కరెక్టో కాదో చూద్దాం. ఓకే, ఇక్కడ ప్లేస్ చాలదు అనుకుంటా, చెరిపోయినాం, ఇది చెరపనులే, ఇక్కడే ట్రై చేస్తా, పట్టించడానికి ట్రై చేస్తా అమ్మా. సో Q² అంటే a²t² డివైడెడ్ బై ఎప్సిలాన్ అంటే m ఇన్వర్స్ l⁻³ t⁴a², అంతేనా. n⁻⁴ అంటే l⁻³ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3, అంతేనా. ఇది క్యాన్సిల్ అవుతుంది, సో l⁻−1 మిగిలింది. ఇంకా కేబిటి అంటే ml²t⁻². ఓకే, చూడండి, ఇక్కడ t⁴ ఉంది, ఇక్కడ t² ఉంది, ఇక్కడ t⁻−2 ఉంది, లేదా ఇలా ఖర్చైనా ఇందా నుంచి కొంతమంది డౌట్తో చచ్చిపోతున్నారు. t² t⁴లో t² టైమ్స్ ఇక్కడ t² ఉంది, ఇక్కడ t⁻−2 ఉంది, ఈ రెండు క్యాన్సిల్ చేద్దాం. ఓకే, ఇక్కడ m⁻−1 ఉంది, ఇక్కడ m ఉంది, ఈ రెండు క్యాన్సిల్ చేద్దాం. +1 -1 0 అవుతుంది కదా. ఇక్కడ ఏం లేదా, ఓకే అమ్మ. ఇంకేం మిగిలింది చూడండి, l⁻−3 l⁻−1 l⁻−4 +2 l⁻−2 మిగిలింది. ఇంకేం మిగిలిందమ్మా, టోటల్గా ఏం మిగిలింది స్క్వేర్ రూట్లో చూడమ్మా, -3 -1 -4 +2 -4 +2 -2 అంటే 1/l⁻−2 మిగిలింది. దీని మీనింగ్ ఏంటి, l² అనే కదా, అంటే l అనే కదా. ఓకే, కనపడుతుందా కింద, రైట్ కనపడుతుంది. సో లాస్ట్ దానికి ఏమొచ్చిందమ్మా ఆన్సర్, ఎల్ఏ వచ్చింది కదా, లాస్ట్ దానికి కూడా ఎల్ఏ వచ్చింది కదా. ఓకే, సో ఈ ఆప్షన్ కరెక్ట్. ఓకే అమ్మ, ఈ ఆప్షన్ కరెక్ట్. సో మనకి బి అండ్ డి ఆర్ కరెక్ట్. ఇది జేఈ అడ్వాన్స్డ్ 2016లో అడిగాడు, అంటే అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా ఈ క్వశ్చన్లు అడుగుతున్నాడు అనమాట. లేదు, సింపుల్ అమ్మ, వీటికి డైమెన్షన్స్ తెలిస్తే సింపుల్, మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, క్యాన్సిల్ చేయడం అయిపోయింది. వెరీ వెరీ సింపుల్, అంతకు మించి కష్టమైనది అడగదు ఇందులో. డైమెన్షనల్ అనాలిసిస్ మీద దీనికి మించి కష్టమైనవి ఏమి ఉండవు అమ్మ. ఇంకో 2 యూజెస్ ఉన్నాయి, అవి కూడా మీరు చాలా చాలా ఈజీగా చేస్తారు. ఇంకో 2 యూజెస్ ఉన్నాయమ్మ, ఆ 2 యూజెస్ కూడా మీరు చాలా చాలా ఈజీగా చేస్తారు, కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతాను. ఓకేనా, సో పాజ్ చేసి రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. చూడమ్మా, ఈ ప్రాబ్లం చూడండి, ఇది ఒకటి చేద్దాం. ఇది ఒకటి చేసిన తర్వాత నెక్స్ట్ యూజ్లోకి వెళ్దాం అమ్మా. చూడండి, పవర్ ఆఫ్ ఎ ఫోర్స్ ఈజ్ గివెన్ బై ద రిలేషన్ P = α/β exponential -αz/k β θ.
కేబీ, ఇది కేబీటా కదా, కేబీ తీటా ఇలా ఇచ్చడం ఒక ఈక్వేషన్. దీంట్లో జెడ్ అంటే ఏంటి, డిస్టెన్స్. ఈక్వేషన్లో జెడ్ అంటే ఏంటమ్మా, డిస్టెన్స్ అని వాడు ఇచ్చాడు. కేబీ అంటే బోల్జ్మన్ కాన్స్టెంట్ అని ఇచ్చాడు. తీటా అంటే టెంపరేచర్ అని ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు ఇంతకీ? ఓకే, డైమెన్షన్స్ ఆఫ్, మనం కనుక్కోవాల్సింది ఏంటంటే అమ్మా, డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా. ఇది కనుక్కోమన్నాడు అమ్మా. ఆల్ఫా బీటా డైమెన్షన్స్ కనుక్కోమన్నాడు. కనుక్కునే ఛాన్స్ ఏమైనా ఉందా చూడండి ఒకసారి. క్వశ్చన్ చూసి ఎప్పుడు కంగారు పడద్దు, క్వశ్చన్ అలాగే ఉంటాయి. సో పవర్ పి ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఆల్ఫా జెడ్ బై కే బీటా కేబీ తీటా. ఇదమ్మా వాడు ఇచ్చిన క్వశ్చన్. జెడ్ అంటే డిస్టెన్స్ ఇచ్చాడు, కేబీ అంటే బోల్జ్మన్ కాన్స్టెంట్ అన్నాడు, తీటా అంటే టెంపరేచర్ అన్నాడు, ఆల్ఫా బీటా ఆర్ సమ్ కాన్స్టెంట్స్, ఆల్ఫా బీటా అనేవి కాన్స్టెంట్స్. వాటి డైమెన్షన్స్ కనుక్కోవాలి, అవి ఏంటో కూడా చెప్పలేదు మనకి. ఆల్ఫా బీటా అనేది ఏంటో కూడా చెప్పలేదమ్మా. వాటి డైమెన్షన్, సింపుల్గా డైమెన్షన్స్ కనుక్కోండి అన్నాడు అంతే. ఎలా చేస్తాం ఇది, ఎలా చేస్తాం? ఆలోచించండి ఒకసారి, ఎలా చేస్తాం ఇది? ఆల్ఫా బీటా అంటే ఏంటో కూడా తెలియదు, సింపుల్గా కాన్స్టెంట్స్ అన్నాడు, వాటి డైమెన్షన్స్ కనుక్కోండి అంటున్నాడు. ఎలా చేస్తామమ్మా? అయితే క్వశ్చన్లోనే ఒక హింట్ ఉంది. ఆ ఇచ్చిన క్వశ్చన్లోనే ఒక హింట్ ఉందమ్మా. హింట్ ఏంటో చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటి, ఎల్హెచ్ఎస్ ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ ఎల్హెచ్ఎస్ షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఆర్హెచ్ఎస్. వేస్ట్ చూస్తే మనం ఏం చేయలేం దాన్ని. ఓకే, మనం వేస్ట్ చూస్తే దాన్ని ఏం చేయలేమమ్మా. ఓకేనా? అయితే క్వశ్చన్లో హింట్ ఉంది, చూడండి ఒకసారి ఏంటో చూడండి, చెప్తా జాగ్రత్తగా వినండి. పి ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఆల్ఫా జెడ్ బై కేబీ తీటా. ఇది కదా ఇచ్చిన ఈక్వేషన్. ఇదేంటమ్మా, ఈ పవర్ సంథింగ్, ఈ పవర్ ఎక్సో, ఈ పవర్ వైయో, ఈ పవర్ జెడ్ ఏదో అనుకోండి, అంతే కదా. ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటి, ఈ పవర్ సంథింగ్. అయితే ఈ పవర్ సంథింగ్ అనేది ఎప్పుడైనా ఒక నెంబరే కదమ్మా వచ్చేది. ఈ పవర్ సంథింగ్ ఎప్పుడు ఏదో ఒక నెంబర్ వస్తుంది, అంతే కదా. ఈ పవర్ ఈ స్క్వేర్, ఈ అంటే ఏంటమ్మా 2.71, ఈ అంటే ఏంటి 2.71. పవర్ ఏం పెడతాం అక్కడ, ఎక్స్పోనెన్షియల్లో ఈ పవర్ సంథింగ్ ఏదో పెట్టాలి కదా ఇక్కడ, అక్కడ ఏం పెడతాం అమ్మా, ఈ ఓవరాల్ నెంబర్, ఓవరాల్గా నెంబర్ వస్తుంది. ఓకే, ఈ పవర్ సంథింగ్ ఏదో రాయాలి మనం, ఏం పెడతామమ్మా అక్కడ, ఈ పవర్ సంథింగ్ ఖచ్చితంగా నెంబరే పెట్టాలి కదా. అంటే వై షుడ్ ఆల్సో బి ఎ నెంబర్, అంతేనా? అంతేనా? ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ పెడతామా, ఈ పవర్ 2 kg అని రాయంగా, ఈ పవర్ 2 centimeters అని రాయం కదమ్మా. ఏదో ఒక పర్టికులర్ నెంబర్ పెట్టాలి. అంటే ఈకి పవర్లో ఒక డైమెన్షన్లెస్ క్వాంటిటీ ఉండాలి, అంతేనా? ఈకి పవర్లో ఒక డైమెన్షన్లెస్ క్వాంటిటీ ఉండాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ tan తీటా, tan అని చెప్పి ఏదో ఆల్ఫా బై బీటా జెడ్ స్క్వేర్ ఏదో ఇచ్చాడు అనుకోండి, tan లోపల ఏముండాలమ్మా, ఖచ్చితంగా ఒక నెంబర్ ఉండాలి. అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో లోపల ఏముండాలి, నెంబర్ ఉండాలి. tan 60 అప్పుడే మనం వాల్యూ చెప్పగలం. tan ఏంటది, tan 2 kg అంటే వాల్యూ ఏమైనా చెప్పగలమా, లేదు. tan 30 kg అంటే వాల్యూ ఏమైనా చెప్పగలమా, లేదమ్మా. అక్కడ లోపల నెంబరే ఉండాలి. అలాగే లాగరిథమ్స్లో కూడా లాగ్ సంథింగ్, లాగ్ ఎక్స్ అనేది ఏంటి, నెంబర్. అది నెంబర్ కాకుండా ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ లాగ్ 2 kg, లాగ్ 37 grams రాదు, మీనింగ్లెస్ అనమాట. అందుకని చూడండి, ఈ ఎక్స్పోనెన్షియల్ లోపల ఉంది చూసారా, అది ఖచ్చితంగా ఒక నెంబర్ అయి ఉండాలి. ఖచ్చితంగా నెంబర్ అంటే మీనింగ్ ఏంటి, ఇది ఒక డైమెన్షన్లెస్ క్వాంటిటీ అయి ఉండాలి. అదేనమ్మా, ఆల్ఫా జెడ్ బై కేబీ తీటా షుడ్ బి ఏ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఇదొక డైమెన్షన్లెస్ క్వాంటిటీ అయి ఉండాలి. ఓకేనా? రైట్. సరే మీకు చెప్పేస్తున్నాను, అర్థమైంది కదమ్మా, లాజిక్ అర్థమైంది కదా. అదొక డైమెన్షన్లెస్ క్వాంటిటీ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ డైమెన్షన్స్ అన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఈ డైమెన్షన్స్ రాసుకొని డైమెన్షన్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. జెడ్ అంటే డిస్టెన్స్కి డైమెన్షన్ ఎల్. బోల్జ్మన్ కాన్స్టెంట్ డైమెన్షన్ రావాలమ్మా, ఈక్వల్ టు కేబీటీ. ఇది ఒక ఫార్ములా మనకు తెలిసింది.
సో కేబీ ఈక్వల్ టు ఈ బై టీ. టీ అంటే ఏంటమ్మా ఇక్కడ టెంపరేచర్. టీ అంటే ఏంటి అక్కడ టెంపరేచర్. ఓకే, టీ అంటే టైం కదమ్మా, ఏంటది టెంపరేచర్. సో ఈకి డైమెన్షన్ ఏమవుతుంది ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2 ఏనా? గుర్తుపెట్టుకోవాలన్న ఎనర్జీకి డైమెన్షన్ ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2 బై టీ అంటే టీ వేసేకండి దెబ్బ అయిపోతాం. టీ అంటే ఏంటి ఇక్కడ టెంపరేచర్. టెంపరేచర్ డైమెన్షన్ ఏంటి కెల్విన్ కదా, కే కదా రాయాలి. సో కేబీకి డైమెన్షన్ ఏమవుతుందమ్మా ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్, ఇక్కడ రాస్తలే టీ పవర్ మైనస్ 2 కే పవర్ మైనస్ 1 అంతేనా. ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2 కే పవర్ మైనస్ 1 కనపడుతుందా చివరా బోర్డు? కనపడితే తిప్పుదాం. ఓకే కొంచెం ఓకే రైట్. ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2 కే పవర్ మైనస్ 1. ఓకే, సో బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ కూడా అమ్మా ఇన్ కేస్ మీరు నిన్న కనుక నోట్స్ రాసుకుని ఉంటే ఇంతకుముందు వీడియోది ఇవన్నీ అక్కడ ఉంటాయి. టెంపరేచర్ డైమెన్షన్స్ ఏంటమ్మా ఓకే, ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా డైమెన్షన్స్ వస్తాయి. ఎలా వస్తాయి చూడండి. డైమెన్షన్ ఆఫ్ ఆల్ఫా అలాగే రాయండి. డైమెన్షన్ ఆఫ్ జెడ్ ఏంటమ్మా ఎల్. డైమెన్షన్ ఆఫ్ జెడ్ ఏంటి ఎల్. ఓకే, డైమెన్షన్ ఆఫ్ కేబిటీ ఏంటి? కేబీ ఏంటి డైమెన్షన్ ఆఫ్ కేబిటీ ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2 కే పవర్ మైనస్ 1 అంతేనా. ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2 కే పవర్ మైనస్ 1. తీటాకి డైమెన్షన్ ఏంటి కే. తీటా అంటే టెంపరేచర్ అమ్మ. టెంపరేచర్ డైమెన్షన్ ఏంటి కే. కే పవర్ మైనస్ 1 కే క్యాన్సిల్. ఈ ఎల్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుందా? ఓకే, ఎల్ స్క్వేర్ ఒకటి పోయింది, మిగిలింది అది ఉంటుంది. సో ఏం మిగిలిందమ్మా ఇక్కడ జాగ్రత్త చూడండమ్మా. కింద టీ పవర్ మైనస్ 2 మిగిలింది, ఎంఎల్ టీ పవర్ మైనస్ 2 మిగిలిందమ్మా. కింద ఏం మిగిలింది? కింద ఎంఎల్ టీ పవర్ మైనస్ 2 మిగిలింది. ఈ టోటల్ టర్మ్ డైమెన్షన్లెస్ క్వాంటిటీ అవ్వాలంటే న్యూమరేటర్లో కూడా ఇదే రావాలి కదా. ఇక్కడ ఏం మిగిలింది ఫైనల్గా? ఏం మిగిలింది ఆల్ఫా డివైడెడ్ బై ఎంఎల్ టీ పవర్ మైనస్ 2 అంతేనా. ఎంఎల్ టీ పవర్ మైనస్ 2. ఓకే రైట్, ఎంఎల్ టీ పవర్ మైనస్ 2. చూడమ్మా, దీని డైమెన్షన్ ఈక్వల్ అయినప్పుడే ఈ టోటల్ క్వాంటిటీ డైమెన్షన్లెస్ క్వాంటిటీ అవుతుంది అంతేనా. అంతే కదా, మనకి ఎక్స్పోనెన్షియల్ లోపల ఏముండాలి నెంబర్ ఉండాలి, అంటే డైమెన్షన్లెస్ క్వాంటిటీ ఉండాలి. డైమెన్షన్లెస్ క్వాంటిటీ ఇది అవ్వాలి అంటే చూడమ్మా, ఇవన్నీ డైమెన్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా ఇది మిగిలింది ఎంఎల్ టీ పవర్ మైనస్ 2 మిగిలింది. అంటే ఆల్ఫా వాల్యూ కూడా ఎంఎల్ టీ పవర్ మైనస్ 2 అయితే అవన్నీ క్యాన్సిల్ అయ్యి మనకేమొస్తుంది మనకేమొస్తుందమ్మా ఓవరాల్ వాల్యూ డైమెన్షన్లెస్ క్వాంటిటీ వస్తుంది. లేదంటే ఇలా అనుకుంటాం, ఇది డైమెన్షన్లెస్ క్వాంటిటీ అంటే ఏంటి M0 L0 T0 అంతేనా. సో దీన్ని M0 L0 T0కి ఈక్వేట్ చేయండి అంతే. సో ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే అటు పోతుంది. అప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఆల్ఫా ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేయండి, ఇవన్నీ జీరోలే. అంటే ఇక్కడ అంతా ఏముంది 1 ఉంది అంతే. ఓకే అమ్మ, సో ఇది అటు వెళ్తుంది. సో ఆల్ఫా డైమెన్షన్స్ ఏమవుతుంది ఎంఎల్ టీ పవర్ మైనస్ 2. సో మనకి ఆల్ఫా వాల్యూ వచ్చేసింది, కరెంటు పోయింది. ఓకే అమ్మ, కరెంటు పోయి వచ్చింది. సో లైటింగ్ కొంచెం తగ్గి ఉంటుంది, బట్ ఓకే బెటర్గానే కనపడుతుంది కాబట్టి నేను కంటిన్యూ చేశానమ్మా క్లాస్. కంటిన్యూ చేసేస్తాను. సో ఆల్ఫా ఈక్వల్ ఏమొచ్చిందమ్మా ఎంఎల్ టీ పవర్ మైనస్ 2 వచ్చింది. ఆల్ఫా వాల్యూ ఏమొచ్చింది ఎంఎల్ టీ పవర్ మైనస్ 2 వచ్చింది. ఇంకా మనకి ఏం కావాలి, బీటా వాల్యూ కావాలి, బీటా డైమెన్షన్స్ కావాలి. బీటా డైమెన్షన్స్ ఎలా తీసుకొస్తాం, మళ్ళీ ఈ ఫార్ములాకి వెళ్ళండి. బీటా డైమెన్షన్స్ ఎలా తీసుకొస్తాం, మళ్ళీ ఈ ఫార్ములాకి వెళ్ళండి. చూడండి ఒకసారి ఫార్ములా జాగ్రత్త చూడండి. ఓకే ఒకసారి ఫార్ములా జాగ్రత్త చూడండి అమ్మా. ఇది ఒక నెంబర్, సో డైమెన్షన్లెస్ క్వాంటిటీ. సో ఆల్ఫా బై బీటా డైమెన్షన్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి, పవర్కి ఈక్వల్ అవ్వాలి అంతేనా. సో పవర్ డైమెన్షన్స్ షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఆల్ఫా డివైడెడ్ బై డైమెన్షన్ ఆఫ్ బీటా. క్రాస్ మల్టిప్లై చేయండి, ఏమవుతుంది డైమెన్షన్ ఆఫ్ బీటా షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఆల్ఫా డివైడెడ్ బై డైమెన్షన్ ఆఫ్ పవర్. పవర్ డైమెన్షన్స్ ఏమవుతుందమ్మా, పవర్ ఫార్ములా ఏంటి, పవర్ ఈక్వల్ టు
చెప్పండి అమ్మ, పవర్ ఫార్ములా ఏమవుతుంది? పవర్ ఫార్ములా పవర్ ఫార్ములా ఏంటి? ఎనర్జీ బై టైం అమ్మ. పవర్ అంటే ఎనర్జీ బై టైం. పవర్ అంటే ఏంటమ్మా? ఎనర్జీ బై టైం. ఎనర్జీ అంటే ml² T⁻⁻2 డివైడెడ్ బై టైం. ఓకే అమ్మా. సో ఈ టీ పైకి వెళ్తే ఏమవుతుంది? ml² T⁻⁻3 అవుతుంది. ml² T⁻⁻3 అవుతుంది. వేసేద్దామమ్మా, సబ్స్టిట్యూట్ చేద్దామా? సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. డైమెన్షన్ ఆఫ్ బీటా షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఆల్ఫా ఏమొచ్చింది మనకి? ఏది ఇక్కడ రాసాం, ml⁻². డైమెన్షన్ ఆఫ్ పవర్ ఏమొచ్చిందమ్మా? ml² T⁻⁻3. అంతేనా? ml² T⁻⁻3. క్యాన్సిల్ చేద్దామా? m క్యాన్సిల్, ఎల్ దీన్ని ఇక్కడ క్యాన్సిల్ చేస్తుంది. ఈ t³ పైకి వెళ్తే ఇది -2, లేదంటే ఇలా క్యాన్సిల్ చేద్దాం, T⁻⁻1. ఓకే అమ్మ. సో ఇదేమైంది? ఎల్ పైకి వెళ్తే l⁻⁻1 అవుతుంది, T⁻⁻1 పైకి వెళ్తే T అవుతుంది. సో డైమెన్షన్స్ ఆఫ్ బీటా ఏమొచ్చిందమ్మా? L−T. డైమెన్షన్స్ ఆఫ్ బీటా ఏమొచ్చింది? L−T వచ్చిందమ్మా. సో పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా. యాక్చువల్గా ఐఐటీలో సేమ్ ఇటువంటి క్వశ్చన్ ఒకటి అడిగాడు. బట్ పి బదులు పి అంటే ప్రెషర్ అన్నాడమ్మా. పి అంటే ఏమన్నాడు? ప్రెషర్ అన్నాడు. నేను ఇక్కడ ఏం తీసుకున్నా? పి బదులు పవర్ తీసుకున్నా. పవర్ ఆఫ్ ఏ ఫోర్స్ అన్న. ఓకే, నేనేమన్నా అమ్మా? పవర్ ఆఫ్ ఏ ఫోర్స్ అని రాసా అమ్మ క్వశ్చన్. యాక్చువల్గా ఐఐటీలో క్వశ్చన్ అడిగాడు, ఇదే ప్రెషర్ అని ఇచ్చాడు. నేను ఇక్కడ పవర్ ఆఫ్ ఏ ఫోర్స్ అని తీసుకున్నా. సో ఆన్సర్ డిఫరెంట్గా వస్తుంది. మీరు చూసే ఐఐటీ బిట్ కన్నా ఆన్సర్ డిఫరెంట్గా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే పీని ప్రెషర్ అని తీసుకొని ఆన్సర్ ట్రై చేయండి అమ్మా. సేమ్ క్వశ్చన్ మీరు ఏం చేస్తారమ్మా? పీని ప్రెషర్ అని తీసుకోండి. సేమ్ క్వశ్చన్ పీని ప్రెషర్ అని తీసుకొని మీరు ఏం చేస్తారు? ఆన్సర్ ట్రై చేయండి. వస్తుందో రాదో చూడండి. ఏం రావాలంటే బీటా వాల్యూ ఏం రావాలంటే L² రావాలమ్మా. ఆల్ఫా వాల్యూ ఇదే వస్తుంది. బీటా వాల్యూ ఏ రావాలమ్మా? L² రావాలి. ఎప్పుడు పీని ప్రెషర్ అనుకుంటే. నేను ఇక్కడ పీని పవర్ అనుకున్నా. పవర్ అంటే ఏంటి? ఎనర్జీ బై టైం. ప్రెషర్ అయితే ఫోర్స్ బై ఏరియా. ప్రెషర్ అంటే ఏంటమ్మా? ఫోర్స్ బై ఏరియా. కాబట్టి మారుతుంది అనమాట. ఆల్ఫా వాల్యూ అలాగే ఉంటుందమ్మా. బీటా వాల్యూ L² అని వస్తుంది. ఓకేనా? అది చూసుకోండి. అదే ఐఐటీలో బిట్లాగా అనిపించి మీరు అదేంటి ఆన్సర్ తప్పు వచ్చింది ఏంటని కంగారు పడొద్దు. ఓకేనా? యాక్చువల్గా అది వాడు ప్రెషర్ అని తీసుకున్నాడు, నేను పవర్ అని తీసుకున్నాను అంతే. ఓకేనా? సో ఓకే అమ్మ, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ యూజ్ చూడండి అమ్మ. థర్డ్ యూజ్ ఏంటి? డైమెన్షన్ అనాలిసిస్ యొక్క థర్డ్ యూజ్ ఏంటి? డెడ్యూస్ రిలేషన్ అమాంగ్ వేరియస్ ఫిజికల్ క్వాంటిటీస్. నాకు ఒక ఫిజికల్ క్వాంటిటీ ఫార్ములా తెలియదమ్మా. నాకు ఒక ఫిజికల్ క్వాంటిటీ యొక్క ఫార్ములా అసలు తెలియదు అనుకుందాం. ఓకే, తెలియకపోతే ఆ ఫార్ములా నేను కేవలం డైమెన్షనల్ అనాలిసిస్ ఉపయోగించి రాబట్టగలను. ఎలాగో చూద్దాం ఒకసారి. నాకు అసలు ఫార్ములా తెలియదు, నేను డైమెన్షనల్ అనాలిసిస్ ఉపయోగించి ఆ ఫార్ములాను రాబడతాను. చూడండి. సపోజ్ అంటే అది రాబట్టడానికి మనం దానికి ముందు ఒక చిన్న నాలెడ్జ్ ఉండాలమ్మా. అదేంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం అది క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నా అమ్మా. టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం నాకు తెలియదు, ఫార్ములా తెలియదు. టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం నాకు ఫార్ములా తెలియదు. ఓకే, నేను ఆ ఫార్ములా డిరైవ్ చేయాలనుకుంటున్నా. అయితే నాకు ముందు కొంత ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏంటది? ఈ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఎవరి మీద డిపెండ్ అవుతుందో చూడండి. ఇదిగోండి, ఇదొక రిజిడ్ సపోర్ట్, ఇదొక దారం, ఇక్కడ ఆ దారానికి ఒక వెయిట్లెస్ థ్రెడ్కి ఒక చిన్న బాల్ కట్టాము, ఒక గోళీ లాంటిది మెటల్ బాబ్ కట్టాము. దాన్ని మనం అలా అటు ఇటు ఊపామనుకోండి, దాన్నే మనం సింపుల్ పెండులం అంటాం. ఆ సింపుల్ పెండులం టైం పీరియడ్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లెంగ్త్ ఎల్. ఈ దారం యొక్క లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది. ఇంకా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ లెంగ్త్ మీద, ఇంకా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ మీద డిపెండ్ అవుతుంది. ఓకే అమ్మా, ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు, నేను ఫార్ములా అట్లా రాబట్టేస్తా. ఎలాగో చూడండి. నేనేం చేస్తా అంటే T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఎలా ప్రపోర్షనల్ నాకు తెలియదు,
టైం పీరియడ్ ఈ రెండు క్వాంటిటీస్ మీద ఎలా డిపెండ్ అవుతుందో నాకు తెలియదమ్మా. అందుకని నేను ఏం చేస్తా అంటే టీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ పవర్ ఏ అండ్ జీ పవర్ బి అని రాస్తా. ఓకే, మేమని రాస్తున్నా టీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ పవర్ ఏ అండ్ జీ పవర్ బి అని రాస్తున్నాం. ఓకే రైట్. ప్రపోర్షనాలిటీ పోగొట్టడానికి నేను ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తా, కాన్స్టెంట్ కే అనుకుంటా. కే ఇంటూ ఎల్ పవర్ ఏ జీ పవర్ బి అని రాస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ ఈక్వల్ అవ్వాలి అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ. ఆ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ మనం వదులుదాం. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్ టీ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్ కే కాన్స్టెంట్ అమ్మా. కే కాన్స్టెంట్, దీని గురించి పట్టించుకోకండి. రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్ ఎల్ పవర్ ఏ జీ పవర్ బి. ఫినిష్. ఓకేనా. టీ అంటే ఏంటమ్మా, టైం పీరియడ్. టీ అంటే ఏంటి, టైం పీరియడ్. సో నేను దీన్ని విడివిడిగా రాద్దామమ్మా, విడివిడిగా రాద్దామే. ఎలా అయినా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా విడివిడిగా రాస్తుంది. టీ అంటే టైం పీరియడ్ కాబట్టి డైమెన్షన్ ఏంటి, టైమే. టీ అంటే టైం పీరియడ్, డైమెన్షన్ ఏమవుతుందమ్మా, టీఏ అవుతుంది. నెక్స్ట్ ఇటువైపు ఎల్ అంటే ఏంటి, లెంగ్త్. సో లెంగ్త్ పవర్ ఏ. ఓకే, ఇక్కడ జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. జీ అంటే ఏంటమ్మా, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, ఎల్ టీ పవర్ -2. యాక్సలరేషన్ డైమెన్షన్ ఫార్ములా ఏంటమ్మా, ఎల్ టీ పవర్ -2. కాబట్టి ఎల్ టీ పవర్ -2 హోల్ పవర్ బి అని రాస్తా. జీకి ఎల్ టీ పవర్ -2 అమ్మ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, ఎల్ టీ పవర్ -2 హోల్ పవర్ బి అని. సో మనం బోత్ సైడ్స్ మనం ఏం చేద్దాం అప్పుడు, సారీ ఇది రాద్దాం. అది టీ ఈక్వల్ టు ఎల్ పవర్, ఇక్కడ ఏం రాయాలమ్మా, ఏ. ఇక్కడ చూడండి ఎల్ పవర్ బి ఉంది, సో ఏ ప్లస్ బి అంతేనమ్మా. ఎల్ పవర్ ఏ ఉంది, ఇక్కడ ఎల్ పవర్ బి కూడా ఉంది. సో ఎల్ పవర్ ఏ ప్లస్ బి అని రాసా. ఇక్కడ టీ పవర్ -2b, అంతే కదా, ఇంకేం లేవు. నేనేం చేస్తా, బోత్ సైడ్స్ డైమెన్షన్స్ ఈక్వల్ అవ్వాలి అంటే ఏం జరగాలమ్మా, బోత్ సైడ్స్ డైమెన్షన్స్ ఈక్వల్ అవ్వాలి అంటే వాటి పవర్స్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ చూడండి ఇటువైపు ఎల్ లేదు కాబట్టి ఎల్ పవర్ 0 అని పెడతా. సో ఏ ప్లస్ బి షుడ్ బి ఈక్వల్ టు ఏమవ్వాలమ్మా, ఏ ప్లస్ బి షుడ్ బి ఈక్వల్ టు ఏమవ్వాలి, 0 అవ్వాలి. అంటే ఏ ఈక్వల్ టు -b, అంతేనా. అలాగే ఇక్కడ ఈ రెండు ఈక్వేట్ చేయండి, ఇది 1 అవుతుంది కదా. ఈ రెండు ఈక్వేట్ చేస్తే -2b ఈక్వల్ టు 1, అంతేనా. సో b ఈక్వల్ టు -12. ఈ b బదులు -12 ఇక్కడ పెట్టండి. -12 ఏమవుతుందమ్మా, +12 అవుతుంది. సో ఏ వాల్యూ అంతా +12. ఎందుకమ్మా b వాల్యూ -12 వచ్చింది. సో ఈ -12ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -12 అవుతుంది. సో ఏ వాల్యూ 12 వచ్చింది, b వాల్యూ -12 వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి ఫస్ట్ ఒక ఈక్వేషన్ వచ్చింది కదమ్మా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేద్దామా, చూడండి టీ ఈక్వల్ టు కే ఇంటూ ఇదేంటమ్మా, ఎల్ పవర్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, +12. ఓకే, అలాగే జీ పవర్ బి ఎంత వచ్చిందమ్మా, బి వాల్యూ -12. దీని ఎలా రాసుకోవచ్చు, టీ ఈక్వల్ టు కే ఇంటూ ఎల్ పవర్ 12 బై జీ పవర్ 12 అని రాసుకోవచ్చు కదా. ఇది కిందకు వెళ్తుంది కదా -12 అంటే. ఓకేనా, అంటే టైం పీరియడ్ టీ ఈక్వల్ టు కే ఇంటూ ఎల్ పవర్ 12 బై జీ పవర్ 12 అంటే √L/G, అంతేనా. అయిపోయింది, ఫార్ములా వచ్చిందమ్మా. అయితే ఇక్కడ కే వాల్యూ రాలేదు అంతే. యాక్చువల్గా ఒరిజినల్ ఫార్ములా ఏంటమ్మా, టీ ఈక్వల్ టు 2π√L/G ఒరిజినల్ ఫార్ములా. ఒరిజినల్ ఫార్ములా ఇదమ్మా, టీ ఈక్వల్ టు 2π√L/G. నాకేమొచ్చింది, కే ఇంటూ √L/G. కే అంటే సమ్ కాన్స్టెంట్, ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎంత, 2π. సో డైమెన్షనల్ అనాలిసిస్లో ఫార్ములా రాబట్టగలుగుతున్నాం, కానీ దాంట్లో కాన్స్టెంట్ ఏదన్నా ఉందనుకోండి, ఆ కాన్స్టెంట్ కింద ఉంటుంది కానీ ఆ కాన్స్టెంట్ వాల్యూ రాదనమాట. అదే ప్రాబ్లం అమ్మా, అదొక లిమిటేషన్. ఓకే, డైమెన్షనల్ అనాలిసిస్లో అదొక లిమిటేషన్. ఓకేనా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఇంకొక క్వశ్చన్ చేద్దామమ్మా. ఇంకొక క్వశ్చన్ ఏంటది, సెంట్రిపీటల్ ఫోర్స్కి ఫార్ములా రాబడదాం. సెంట్రిపీటల్ ఫోర్స్
మీరు చదివింటే కనుక సెంట్రిపెటల్ ఫోర్స్ ఫార్ములా మీకు తెలుసు ఏంటది mv²/r. సెంట్రిపెటల్ ఫోర్స్ ఫార్ములా రాబడుతున్నాం F అనుకుంటున్నాను. సెంట్రిపెటల్ ఫోర్స్ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఏంటమ్మా, సర్క్యులర్ మోషన్లో ఒక బాడీ తిరుగుతుంది, ఒక బాడీ సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. ఓకే, ఈ బాడీ యొక్క మాస్ m, ఇది v అనే వెలాసిటీతో కనుక తిరుగుతుంటే ఇక్కడ రేడియస్ r కనుక అయితే, ఈ సర్కిల్ యొక్క రేడియస్ r కనుక అయితే ఈ ఫోర్స్ అనేది ఈ 3 క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతుంది అంతే. ఫార్ములా ఏంటమ్మా మనకు తెలుసు, ఏంటి ఫార్ములా, F = mv²/r. మీకు తెలుసు కదా, మనం తెలియదు అనుకొని స్టార్ట్ చేస్తున్నాం, తెలియదు అనుకొని చేస్తున్నాం. అంటే ఇన్ కేస్ ఫార్ములా కనుక తెలియకపోతే ఎలా డిరైవ్ చేయాలి, ఓకే అదే చూస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు సెంట్రిపెటల్ ఫోర్స్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది, ఇట్ డిపెండ్స్ ఆన్ మాస్ m, రేడియస్ r, వెలాసిటీ v. ఎలా డిపెండ్ అవుతుందో తెలియదు కాబట్టి m⁴a, r⁴b, v⁴c అని రాస్తా. ఓకే, ఫినిష్. ఓకేనా. సో ప్రపోర్షనాలిటీ పోగొట్టడానికి ఒక కాన్స్టెంట్ k కిరణ్ కుమార్తో మల్టిప్లై చేస్తున్నాను, a r⁴b v⁴c. నెక్స్ట్ ఏంటమ్మా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్. సో డైమెన్షన్ ఆఫ్ s షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ m⁴a, డైమెన్షన్ ఆఫ్ r⁴b, డైమెన్షన్ ఆఫ్ v⁴c. F అంటే ఏంటి, ఫోర్స్. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మీకు బట్టి ఏమన్నాను ఏంటమ్మది, mLT⁻². ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, m అంటే మాస్ పవర్ a, r అంటే లెంగ్త్ పవర్ b, v అంటే వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటమ్మా, L⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻ సో ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఏం మిగిలింది చూడండి ఒకసారి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ ఏం మిగిలింది, m⁴a, L⁻b+c అని రాయాలేమో, ఎందుకంటే ఇక్కడ b ఉంది, ఇక్కడ c కూడా ఉంది. సో L⁻b+c అని రాయాలిగా. నెక్స్ట్ t⁻−1 × c -c. ఓకే, ఇప్పుడు ఈక్వేట్ చేద్దామా బోత్ సైడ్స్. ఇక్కడేమో m⁴a ఉంది, ఇక్కడ m⁴1 ఉంది, కాబట్టి a = 1. ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడ b+c ఉంది, కాబట్టి b+c = 1. ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -c ఉంది, సో -c = -2 అంటే c = 2. c = 2 కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా, b+2 = 1 implies b = -1. 1 - 2 అవుతుంది కదా, సో b = -1. సో ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది, తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే F = k × m పవర్ ఏ అంటే ఏంటమ్మా 1, ఏ అంటే 1. ఓకే, నెక్స్ట్ r⁻b అంటే ఏంటి, -1 కదా, ఓకే -1. నెక్స్ట్ v⁻c అంటే ఏంటమ్మా, c అంటే +2. అయిపోయిందిగా ఫార్ములా. సో k × m v², ఆర్ని r⁻−1 ఉంది కాబట్టి /r అని రాస్తా. సో F = ఏమొచ్చిందమ్మా, kmv²/r. ఎక్స్ట్రాగా మనకు ఒక కాన్స్టెంట్ వచ్చింది. ఒరిజినల్ ఫార్ములా ఏంటి ఇది. అలా డైమెన్షనల్ అనాలిసిస్ ఉపయోగించి మనం డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క ఫార్ములాస్ రాబట్టగలం. బట్ లిమిటేషన్ ఏంటమ్మా, దాంట్లో కాన్స్టెంట్ వస్తుంది, ఆ కాన్స్టెంట్ వాల్యూ మనం డైమెన్షనల్ అనాలిసిస్ ద్వారా రాబట్టలేం. ఓకేనా. సరే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, ఇంకా లాస్ట్ దానికి వెళ్దాం. ఇంకా లాస్ట్ యూస్ చూడండి అమ్మా, టు క్రియేట్ అవర్ ఓన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. మనం సొంతంగా ఒక సిస్టమ్ క్రియేట్ చేసి దాంట్లో కూడా చూడొచ్చమ్మా, సొంతంగా ఒక ప్రపంచం సృష్టించి దాంట్లో కూడా మనం బతకొచ్చు. అదే డైమెన్షనల్ అనాలిసిస్లో. ఓకేనా. సరే చూడండి అమ్మా, క్వశ్చన్ చూడండి. పాయింట్ రాసా, దాని కింద క్వశ్చన్ కూడా రాసా. సొంతంగా ఒక ప్రపంచం సృష్టించాడు JEE మెయిన్ 2019లో. JEE వాడు ఒక సొంతంగా ఒక ప్రపంచం సృష్టించాడమ్మా. ప్రపంచంలో స్పీడ్ ఆఫ్ లైట్ c, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ g అండ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ h ఆర్ ఫండమెంటల్ యూనిట్స్ అంట. మామూలుగా మనకు తెలిసిన ఫండమెంటల్ యూనిట్స్ ఏంటమ్మా, మాస్, లెంగ్త్, టైమ్, ఇంకా ఏంటది ఎలక్ట్రిక్ కరెంట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, ఇలాగ 7 ఉన్నాయి కదమ్మా ఫండమెంటల్ క్వాంటిటీస్. అవి కాదంట, వాడు సృష్టించిన ప్రపంచంలో వేరే ఉన్నాయి. ఏంటా ఫండమెంటల్ క్వాంటిటీస్, స్పీడ్ ఆఫ్ లైట్ c అట, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ g అంట, అండ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ h అంటమ్మా. అవి ఫండమెంటల్ యూనిట్స్ అట వాడికి. ఓకే, మనల్ని ఏమడిగాడు, ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ లెంగ్త్ అండ్ టైమ్
ఇన్ ది న్యూ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అన్నాడమ్మా. ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ లెంగ్త్ అండ్ టైం. లెంగ్త్కి టైంకి డైమెన్షన్స్ కనుక్కోమన్నాడు కొత్త సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో. ఓకే, ఏం కంగారు పడక్కర్లేదమ్మా. చూడండి, ఏ లేదు, ఏమన్నాడు, ఇవి ఫండమెంటల్ క్వాంటిటీస్ అన్నాడు. సిజి, ఇంకోటి ఏంటి, హెచ్, ప్లాంక్స్ కాన్స్టెంట్ హెచ్, ఇవి ఫండమెంటల్ క్వాంటిటీస్ అన్నాడు. లెంగ్త్ మనం ముందు లెంగ్త్ కనుక్కుందాం. ఓకే, లెంగ్త్ ఈజ్, దీని ముందు చేసాం కదా, లెంగ్త్ ఈజ్ ప్రపోర్షనల్ టు సి పవర్ ఏ జీ పవర్ ఆల్ఫా, సారీ జీ పవర్ బి అండ్ హెచ్ పవర్ సి, ఇలా రాసుకుందాం అంతే. మిగిలిందంతా ఇందాక ఎలా అయితే చేసామో సేమ్ అలాగే చేయటం అమ్మ. మిగిలింది మొత్తం ఇందాక ఎలా అయితే చేసామో అలా చేయటం అంతే. ఇక్కడ కాన్స్టెంట్ రాయాల్సిన పని లేదు, సింపుల్. డైమెన్షన్ ఆఫ్ ఎల్ షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ సి పవర్ ఏ, డైమెన్షన్ ఆఫ్ జీ పవర్ బి, డైమెన్షన్ ఆఫ్ హెచ్ పవర్ సి. అయితే మనకి సిజిహెచ్ డైమెన్షన్స్ తెలుసా అంటే తెలుసు. ఎలా తెలుసు చూడండి. సి అంటే వెలాసిటీ. వెలాసిటీ డైమెన్షన్స్ ఏంటి, ఎల్ టీ పవర్ -1. వెలాసిటీ డైమెన్షన్స్ ఏంటమ్మా, ఎల్ టీ పవర్ -1. అమ్మ ఈసీ వేరు. ఓహో, ఇది కన్ఫ్యూజ్ అవుతానేమో, ఆల్ఫా బీటా గామా అని రాస్తా, లేదా పీక్యూఆర్ అని రాయినా. పీక్యూఆర్. ఓకే, పీక్యూఆర్. సో సి అంటే ఏంటమ్మా, వెలాసిటీ ఆఫ్ లైట్, వెలాసిటిక్ ఫార్ములా, వెలాసిటిక్ డైమెన్షనల్ ఫార్ములా ఎల్ టీ పవర్ -1. డిస్టెన్స్ బై టైం కదా, అంటే ఎల్ బై టీ, అంటే ఎల్ టీ పవర్ -1. ఇంకోటి గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఆల్రెడీ మీరు డెరైవ్ చేశారు, గుర్తుండదు, నాకు కూడా గుర్తుండదు. మనం చూద్దాం. గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటో రాద్దాం, నాకు గుర్తుండదు. ఓకే, సో గ్రావిటేషనల్ కాన్స్టెంట్ డైమెన్షనల్ ఫార్ములా రాయాలంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా రాయాలి. ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈక్వల్ టు gm1m2/r². ఓకే, దీని నుంచి g ఈక్వల్ టు fr²/m1m2. ఎఫ్కి ఏంటి, ఎఫ్ ఏంటమ్మా, ఎం ఫోర్స్ కదా, ml t పవర్ -2, ఎల్ అంటే L², L² అంటే L² అంతే. ఇక్కడ 2 mలు ఉన్నాయి కాబట్టి m², 2 mలు ఉన్నాయి కాబట్టి m². ఓకే, m². ఓకేనా. సో టింగ్ కింద m మిగిలింది, పైన ఇక్కడ ఒక L ఉంది, ఇక్కడ ఒక L² ఉంది, L³ అవుతుంది. సో ఫైనల్గా ఏమొస్తుందమ్మా, m పవర్ -1 అవుతుంది ఇది పైకి వెళ్తే. ఇంకా L³ మిగిలింది, ఇంకా t పవర్ -2 మిగిలింది. సో జీకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటమ్మా, m పవర్ -1 L³ t పవర్ -2. ఓకే, అయిపోయింది కదమ్మా. హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, అది మనం డెరైవ్ చేయలేదు. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ అమ్మా. ప్లాంక్స్ కాన్స్టెంట్కి మనం డైమెన్షనల్ ఫార్ములా డెరైవ్ చేయలేదు. ఫార్ములా చూడండి, ఎనర్జీ ఈక్వల్ టు హెచ్ఎఫ్. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, దీని నుంచి డెరైవ్ చేద్దాం. హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, E/F. ఈ అంటే ఎనర్జీ ఫార్ములా మిమ్మల్ని గుర్తుపెట్టుకోమన్నా ఏంటిది, ml² t పవర్ -2. ml² t పవర్ -2. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే 1/టైం, అంటే టైం ఇన్వర్స్. ఓకే, ఈ టైం ఇన్వర్స్ పైకి వెళ్తే +1 అవుతుంది. సో ఇక్కడ t పవర్ -1 మిగులుతుంది. సో హెచ్ వాల్యూ ఎంత, హెచ్ డైమెన్షన్స్ ఏంటమ్మా, ml² t పవర్ -1. హెచ్ డైమెన్షన్స్ ml² t పవర్ -1 అయిపోయింది. సో ఇప్పుడు మనం డైమెన్షన్స్ రాసాము, ఆ డైమెన్షన్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయటమే, అంతే కదమ్మా. మిగిలిందంతా హల్వా. సి అంటే ఏంటి, ఎల్ టీ పవర్ -1 హోల్ పవర్ పి. జీ అంటే ఏంటమ్మా, m ఇన్వర్స్ L³ t పవర్ -2 హోల్ పవర్ Q. హెచ్ అంటే ఏంటి, ml² t పవర్ -1 హోల్ పవర్ R. ఇటువైపు L ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా, సింపుల్. ఏం చేయాలి మనం, బోత్ సైడ్స్ క్వాంటిటీస్ని ఈక్వేట్ చేయాలి. ఇటువైపు m ఏమైనా ఉందా, లేదు. అయితే ఇలా రాద్దాం, దీన్ని ఇలా రాద్దాం అమ్మా, m0 L1 T0 అని రాద్దామా, అంతే కదా, ఇటువైపు మిగిలేదు. సో రెండింటిని ఈక్వేట్ చేద్దాం. ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది ఒకసారి చూడండి అమ్మా. ఎంలో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడేమో -Q మిగులుతుంది,
ఇక్కడ ప్లస్ ఆర్ మిగులుతుంది, అంతేనా? ఎంలు అక్కడే ఉంటాయి. నెక్స్ట్ ఎల్, ఇక్కడ ఎల్ పవర్ పి ఉంది, ఇక్కడేమో ప్లస్ 3q ఉంది, ప్లస్ 3q ఉంది, రాలేదు కదా? ఓకే ఓకే అమ్మ, పి ప్లస్ 3q ఉంది. నెక్స్ట్ 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 ఇక్కడ 2, ఇక్కడ కూడా ఎల్ స్క్వేర్ ఉందమ్మా, ఎల్ పవర్ 2r ప్లస్ 2r, అంతేనా? రైట్. నెక్స్ట్ టీ పవర్ ఏమొచ్చినాయి చూడండి, ఇక్కడ టీ పవర్ ఇక్కడేమో మైనస్ పి ఉంది, ఇక్కడ మైనస్ 2q, ఇక్కడ మైనస్ ఆర్. ఓకే, పి ప్లస్ 3q మైనస్ 2 ప్లస్ 2r, ఇక్కడ పి మైనస్ 2q మైనస్ 2r. ఓకేనా? రైట్. చూడండి, బోత్ సైడ్స్ ఇప్పుడు ఈక్వేషన్స్, బోత్ సైడ్స్ పవర్స్ మనం ఏం చేయాలి? ఈక్వేట్ చేయాలి. ఎం పవర్ 0 ఉంది, ఇక్కడ ఎం పవర్ మైనస్ q బై ఆర్ ఉంది. సో మైనస్ q ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఆర్ ఈక్వల్ టు q, ఇంప్లైస్ ఆర్ ఈక్వల్ టు q. అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ దీన్ని 1కి ఈక్వేట్ చేయాలి, దీన్ని 1కి ఈక్వేట్ చేయాలమ్మా. ఓకే, ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది? p ప్లస్ 3q ప్లస్ 2r ఈక్వల్ టు 1. దాని సంగతి తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఇది ఉంది, టీ పవర్ 0, ఇక్కడ టీ పవర్ ఇది ఉంది. సో మైనస్ p మైనస్ 2q మైనస్ r ఈక్వల్ టు 0. ఓకే, మైనస్ p మైనస్ 2q మైనస్ r ఈక్వల్ టు 0. ఇంకా చేద్దాం. r బదులు ఏం పెట్టొచ్చామో? q పెట్టొచ్చా? ఇక్కడ r బదులు q పెట్టొచ్చు కదా, పెడదామా? మైనస్ p మైనస్ 2q మైనస్ q, అంతేనా? ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దాని మీనింగ్ ఏంటి? మైనస్ p మైనస్ 3q, అంతేగా? మైనస్ p మైనస్ 3q ఈక్వల్ టు 0, మీనింగ్ p ఈక్వల్ టు మైనస్ 3q. ఓకే అమ్మా, ఆర్ ఈక్వల్ టు q వచ్చింది, q ఈక్వల్ టు r వచ్చింది, ఇక్కడ p ఈక్వల్ టు మైనస్ 3q వచ్చింది. ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామా? ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే q వాల్యూ వచ్చేస్తుంది కదా. చేద్దామమ్మా. p బదులు మైనస్ 3q పెట్టండి, 3q బదులు 3qనే, 3q బదులు ప్లస్ 3q. ఓకే, ప్లస్ 2 ఇంటూ r బదులు ఏం పెట్టాలి? q పెట్టాలి. r బదులు q పెట్టండి, పెట్టండి. ఈజ్ ఈక్వల్ టు 1 అమ్మ. మైనస్ 3q ప్లస్ 3q క్యాన్సిల్. సో q ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? 1/2. q 1/2 కాబట్టి చూడమ్మా, q 1/2 కాబట్టి r ఏమవుతుంది? r కూడా 1/2నే అవుతుంది. మరి p ఏమవుతుందమ్మా? p ఏమవుతుంది? మైనస్ 3q అంటే మైనస్ 3/2. p వాల్యూ ఏమవుతుందమ్మా? మైనస్ 3/2. ఓకే, ఈ వాల్యూస్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ని ఎలా రాయొచ్చు అంటే సి పవర్ పి అంటే ఏంటమ్మా? మైనస్ 3/2. జీ పవర్ ఏది? జీ ఏది? జీ పవర్ క్యూ అమ్మ. క్యూ ఏంటి? హాఫ్. హెచ్ పవర్ ఆర్ కదా, హెచ్ పవర్ ఆర్ అంటే హాఫ్, హెచ్ పవర్ హాఫ్. సో లెంగ్త్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? కొత్త సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో లెంగ్త్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అమ్మ. సి పవర్ మైనస్ 3/2, జీ పవర్ హాఫ్, హెచ్ పవర్ హాఫ్. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి. ఇప్పుడు టైం కూడా మనం డెరైవ్ చేద్దాం. ఫస్ట్ పాజ్ చేసి రాసుకోండి. చూడండి, ఇప్పుడు టైం కూడా న్యూ యూనిట్స్ రాయాలి. ఓకే, టైం కూడా న్యూ యూనిట్స్ రాయాలి, సేమ్ అలాగే రాస్తాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో టైం డైమెన్షన్స్ టైమే ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ సి అంటే ఏంటమ్మా? ఎల్ టీ పవర్ -1 హోల్ పవర్ పి. జీ అంటే ఏంటి? ఎం ఇన్వర్స్ ఎల్ క్యూబ్ టీ పవర్ -2 హోల్ పవర్ క్యూ. హెచ్ అంటే ఏంటి? ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ -1 హోల్ పవర్ ఆర్. ఓకే, బోత్ సైడ్స్ మనం డైమెన్షన్స్ ఈక్వేట్ చేయాలి. చూడమ్మా, ఇది ఎం పవర్ 0, ఎల్ పవర్ 0, టీ పవర్ 1 అని రాయొచ్చు కదా. ఓకే, ఎం పవర్ 0, ఎల్ పవర్ 0, టీ పవర్ 1. ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ ఎం బదులు రాసేద్దాం. ఎం బదులు ఏమొస్తుందమ్మా? -q
ప్లస్ ఆర్ మైనస్ క్యూ ప్లస్ ఆర్ అయిపోయింది. ఇంకా ఎల్ పవర్ ఏం రాయొచ్చు, ఎల్ పవర్ అరే ఇందాక అలాగే ఉంచేయాల్సింది. సరే ఎల్ పవర్ ఇక్కడ పి ఉంది, ఇక్కడ 3q ఉంది, ఇక్కడ 2r ఉంది. సో p ప్లస్ 3q ప్లస్ 2r. నెక్స్ట్ టీ పవర్ ఏం రాయొచ్చమ్మా, టీ పవర్ ఇక్కడ మైనస్ పి ఉంది, ఇక్కడ మైనస్ 2q ఉంది, ఇక్కడ మైనస్ ఆర్ ఉంది. బోత్ సైడ్స్ ఇప్పుడు మనం ఈక్వేట్ చేయాలి. బోత్ సైడ్స్ కోషన్స్ ఈక్వేట్ చేయాలి. ఎలా ఈక్వేట్ చేస్తాం చెప్పండి. ఇక్కడ మైనస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఆర్ ఈక్వల్ టు క్యూ. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ఈ రెండు ఈక్వేట్ చేయండి. ఏమవుతుంది, p ప్లస్ 3q ప్లస్ 2r ఈక్వల్ టు 0. ఓకే, ఇంకా r బదులు q పెడదాం. ఇక్కడ r బదులు q పెడితే p ప్లస్ 3q ప్లస్ 2q ఈక్వల్ టు 0 అంటే p ఈక్వల్ టు మైనస్ 5q అంతేనా. p ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, మైనస్ 5q. కరెక్ట్ అనేది, రైట్, మైనస్ 5q. సో ఇదొక ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ 2, p ఈక్వల్ టు మైనస్ 5q. ఓకే, కరెక్ట్ అమ్మా. నెక్స్ట్ ఇది ఈక్వేట్ చేయండి. మైనస్ p మైనస్ 2q మైనస్ r ఈక్వల్ టు ప్లస్ 1 అమ్మ, అంతేనా. ఈ రెండు ఈక్వేట్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, p బదులు మైనస్ 5q పెడదాం. p బదులు ఏం పెడదామమ్మా, మైనస్ 5q అంటే మైనస్ ఆఫ్ మైనస్ 5q ప్లస్ 5q అవుతుంది. మైనస్ 2q, r బదులు q పెడదాం, ఈక్వల్ టు 1. ఓకే, ఏమొచ్చిందమ్మా, ఇక్కడ 2q మిగిలింది అంతే కదా. 2q ఈక్వల్ టు 1 అంటే q ఈక్వల్ టు 1/2. q 1/2 అయితే, q ఈక్వల్ టు 1/2 అయితే బోర్డు కింద కనబడుతుందా. ఓకే, q ఈక్వల్ టు 1/2 అయితే p ఈక్వల్ టు ఏమవుతుంది, q ఈక్వల్ టు 1/2 అయితే p ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, మైనస్ 5/2 అంతే కదా. అలాగే r ఈక్వల్ టు 1/2 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు టీని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, c పవర్ p అంటే 5/2 కదా, మైనస్ 5/2. g పవర్ q అంటే 1/2, q అంటే 1/2 కదా. h పవర్ r అంటే 1/2. సో c పవర్ మైనస్ 5/2, g పవర్ హాఫ్, h పవర్ హాఫ్. కరెక్ట్ అమ్మా, ఆన్సర్ కరెక్టే. సో టైంని ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తుంది. జేఈ మెయిన్స్ 2019లో అడిగాడమ్మా, లెంగ్త్కి టైంకి న్యూ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తామని కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, దాంట్లో ఇది కరెక్ట్. ఓకేనా. సో ఇక్కడతోటి డైమెన్షనల్ అనాలిసిస్ యూజెస్ అయినాయి. అయితే ప్యారలల్గా నేను లిమిటేషన్స్ కూడా చెప్పాను. ఏంటమ్మా లిమిటేషన్స్ ఏంటి, ఈ ఒక ఈక్వేషన్ డైమెన్షనల్లీ కరెక్టా కాదో చెప్పగలం, కానీ ఈక్వేషన్ నిజంగా కరెక్టా కాదో మనం చెప్పలేము. డైమెన్షనల్గా కరెక్టా కాదో చెప్పగలం, అంటే ఈక్వేషన్ కరెక్ట్ అవ్వచ్చు కానీ నిజంగా ఖచ్చితంగా అవుతుందో లేదో డైమెన్షనల్ అనాలిసిస్లో తెలియదు. ఇంకోటి ఏంటి, మనం ఫార్ములా డెరైవ్ చేసినప్పుడు, డైమెన్షనల్ అనాలిసిస్ ఫార్ములా డెరైవ్ చేసినప్పుడు మనకి అన్నోన్ క్వాంటిటీ ఫార్ములా డెరైవ్ చేయొచ్చు అని చెప్పాయి కదా. అయితే అది డెరైవ్ చేయాలంటే మనకి ఏం ఇన్ఫర్మేషన్ తెలియాలమ్మా, ఆ క్వాంటిటీ దేని మీద డిపెండ్ అవుతుందో తెలియాలి. అది డైమెన్షనల్ అనాలిసిస్లో తెలియదు. మన నాలెడ్జ్ ప్రకారం మనకు తెలిస్తే అప్పుడు మనం చేయగలుగుతాం. ఇంకా మనం డెరైవ్ చేసిన ఫార్ములాలో కాన్స్టెంట్ వస్తుంది, ఆ కాన్స్టెంట్ డైమెన్షనల్ అనాలిసిస్లో మనం క్యాల్కులేట్ చేయలేం. ఇంకా సపోజ్ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఒక ఫార్ములా ఉందమ్మా. ఇక్కడ చూడండి, రెండు టర్మ్స్ ఉన్నాయి, రెండు టర్మ్స్ యాడ్ అవుతున్నాయి, లేదంటే రెండు టర్మ్స్ మైనస్ అవుతున్నా కానీ ఇటువంటి ఫార్ములాస్ని డైమెన్షనల్ అనాలిసిస్లో మనం డెరైవ్ చేయలేము. ఇటువంటి ఫార్ములాస్ని డైమెన్షనల్ అనాలిసిస్లో మనం డెరైవ్ చేయలేము. ఓకే అమ్మా, డైమెన్షనల్ అనాలిసిస్లో ఇటువంటి ఫార్ములాస్ని మనం డెరైవ్ చేయలేము. ఇలా లిమిటేషన్స్ ఉన్నాయమ్మా. ఓకేనా. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి అమ్మా. నెక్స్ట్ మనం ఎర్రర్స్ గురించి, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అంతేకాకుండా స్క్రూ గేజ్, వెర్నియర్ క్యాలిపర్స్ గురించి కూడా చెప్పుకోవాలమ్మా. ఆ తర్వాత వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వెళ్తాం ఈ లెసన్ తర్వాత. అవి ఏంటంటే వెక్టార్స్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, చాలా చాలా బాగుంటాయి అమ్మా లెసన్స్. ఓకే, ఈ లెసన్ మీకు కొంచెం డిఫికల్టీగా అనిపించవచ్చు. యాక్చువల్గా ఈజీ లెసన్ అమ్మది, బట్ డిఫికల్టీగా అనిపించవచ్చు. కారణం ఏంటంటే మీకు ఈ క్వాంటిటీస్ అన్నీ కొత్త అమ్మ.
ఓకే, కానీ ఫస్ట్ లెసన్ ఇదే ఉంది కాబట్టి ఇదే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా సెకండ్ లెసన్ అమ్మ, ఇదే స్టార్ట్ చేశాను. అందుకే మీకు ఫిజికల్ క్వాంటిటీస్ ఫార్ములాస్ తెలియవు కాబట్టి ఆ ఫార్ములాస్ చెప్పేస్తున్నాను, దాని నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్స్ ఈజీగానే ఉంటాయి అమ్మ. ఓకే, సరే, థ్యాంక్ యూ.